Good morning, students. Good morning. Good morning. Good morning, sir. Good morning, sir. Good morning, sir. చెప్పండి మన లాస్ట్ క్లాస్ లో మనం ఇచ్చినటువంటి వర్క్ ఆల్మోస్ట్ యావరేజెస్ అన్ని కంప్లీట్ చేస్తాం, ఇంక్లూడింగ్ మోడ్. సో ఎవరికైనా వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయన్న సమ్స్ లో? సెట్ సి లో 8th one, sir. ఎవరికి ఏ డౌట్ ఉందో చెప్పనన్నా సమ్ సాల్వ్ చేద్దాం ఫస్ట్. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సెట్ సి లో 8th one, sir. సో ఏదైనా ఆన్సర్ రావట్లేదా ఏంటి? ఆన్సర్ వచ్చింది కానీ మెటీరియల్ దాంట్లో ఈక్వల్ గా రావట్లేదు సార్. ఆప్షన్ లేదా? అసలు ఆప్షనే లేదా? లేదు సార్ సార్. ఆప్షన్ లేదు సార్. మా అందరికి అదే ప్రాబ్లం వచ్చిందా? ఎంతమందికి అలా ప్రాబ్లం వచ్చిందా? సార్ ఆప్షన్ లేదు సార్. ఆన్సర్ ఏంటి చెప్పినా? ఆన్సర్ ఏంటి దానికి? 63.214 సార్. 63.214. ఓకే, మా అందరూ ఒకసారి క్వశ్చన్ నెంబర్ 8 కి ఆన్సర్ 63.214 అన్నాను. ఒకసారి చెక్ చేసుకున్నానా ఈ ఆన్సర్ వచ్చిందో లేదో అందరూ వెరిఫై చేసుకోండి. సో అందరికి ఆన్సర్ ఇస్తే కనుక ఇంకా అవసరం లేదు. సో మేబీ మిస్టేక్ అయి ఉండొచ్చు ఆప్షన్స్. సో ప్రాబ్లం ఏమీ లేదు. అలా కాదు అనుకుంటే కనుక చెప్పండి అన్న, సమ్ సాల్వ్ చేయమంటే చేస్తాను. సో ఎవరైతే డౌట్ అడిగారో వాళ్ళందరికీ ఇదే కదా ఆన్సర్ వచ్చింది. Yes, sir. రైట్, ఐ థింక్ అవసరం లేదండి. మేబీ అది ఆప్షన్ మిస్టేక్ అయి ఉంటుంది. సో ప్రాబ్లం ఏమీ లేదు. సో పక్కన పెట్టేద్దాం, అది అవసరం లేదు, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. సో మోడల్ ఫార్మాట్ సాల్వింగ్ అయితే మీకు ఐడియా ఉంది కదా. సో మోడ్ అనేది 66 ఇచ్చాడు. సో 66 అంటే సో ఇక్కడ 60 to 70 28 ఫ్రీక్వెన్సీ దగ్గర ఉంటుంది. సో దీన్ని ఉపయోగించుకుని మనం జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటే వెళ్ళచ్చు. మోడ్ ఫార్ములా వాడి సో అన్ని కనుక్కోవచ్చు అన్న. అది ఉపయోగించి ఫ్రీక్వెన్సీ కనుక్కోవచ్చు. ఫ్రీక్వెన్సీ ద్వారా ఆల్రెడీ సో ఇన్ఫర్మేషన్ అడుగుతుంది ఏంటి, మీడియన్ అడిగాడు. సో మీడియన్ ప్రొసీజర్ లో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ n/2. సో ప్రొసీజర్ అంతా వాడుతూ ఉంటే ఆటోమేటిక్ గా ఆన్సర్ 63.214 వస్తుంది. రైట్. సో దీంతో మనకి కొన్ని బిట్స్ నేను చెప్పలేదు కదా, సెట్ బి లోనా సెట్ ఏ లోనా ఏమేమి బిట్స్ మనం పెండింగ్ ఉంచాం ప్రెసెంట్? సెట్ బి లీనియర్ రిలేషన్ చెప్పండి. సెట్ బి లో లీనియర్ రిలేషన్ చెప్పలేదంటే లైక్ 16, 17, 18 3 క్వశ్చన్స్ అంతే కదా. 16, 17, 18. సో అవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? రైట్. సో సెట్ బి లో 16, 17, 18 ఈ 3 క్వశ్చన్స్ పక్కన పెడదాం నాన్న, పెండింగ్ లో పెట్టాను నేను. సో దీని తర్వాత డిస్కస్ చేస్తాను. సో మనం నెక్స్ట్ యూనిట్ వెళ్తున్నాను, అదే డిస్పెర్షన్. సో డిస్పెర్షన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు నేను ఆ బిట్స్ అన్ని ఎలా చేయాలో డిస్కస్ చేద్దాను. రైట్. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ డిస్పెర్షన్. హెడ్డింగ్ పెట్టుకున్నాను నోట్స్ లో. So next topic is dispersion. So అందరూ కూడా ఫస్ట్ డెఫినేషన్ రాయన నీట్గా నోట్స్ లో. సో మీనింగ్ రాద్దాం. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ dispersion? So it is defined as the amount of deviations of observations from their respective or appropriate measure of central tendency. సో డెఫినేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని ఫస్ట్. సో మీనింగ్ అర్థం చేసుకోవాలని అందరూ కూడా. డిస్పెర్షన్ అంటే వాడు ఏం చెప్తున్నాడో చూడండి. సో డిస్పెర్షన్ రిఫర్స్ టు
it is defined as the amount of deviation. First important word is deviation. So dispersion ante em cheptunadu deviation. So enta deviate avutundi. So deni nunchi deniki deviations of observation nunchi deviation an from their respective or appropriate measure of central tendency. So deviation kattala ekkadi nunchi observation to appropriate measure of central tendency. So measure of central tendency, observation ki measure of central tendency కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఆ డీవియేషన్ మనం అనాలి డిస్పర్షన్ అనాలి. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, it is also known as scatteredness. స్కాటర్ అవడం అంటే ఎంత దూరంగా ఉన్నాయి. సో అబ్జర్వేషన్స్ కి మధ్యలో ఉన్న డీవియేషన్ ఏంటి? డీవియేషన్ అంటేనే డిస్టెన్స్. సో స్కాటర్ ఎలా అయిందో తెలుసుకుంటాం కాబట్టి డిస్పర్షన్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ స్కాటర్డ్నెస్. రైట్. సో చిన్న ఎగ్జాంపుల్ నీకు అర్థం అవడం కోసం. సో డిస్పర్షన్ మీనింగ్ అర్థం చేసుకోవడం కోసం వై టు క్యాలిక్యులేట్ డీవియేషన్ ఆర్ డిస్పర్షన్. సో ఎందుకు డిస్పర్షన్ కట్టాలి? క్వశ్చన్ మార్క్. సో ఆల్రెడీ స్టార్టింగ్ లో మనం ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, one minute అమ్మా. ఒక 5 minutes లో వస్తానన్నా. సాయంత్రం అందరూ కూడా ఒకసారి పాతి చదువుకుంటారండి. ఒక 5 minutes లో వస్తాను. ఓకేనా? ఓకే. సో మనం మాట్లాడేది డిస్పర్షన్. సో డిస్పర్షన్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది అమౌంట్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ది రెస్పెక్టివ్ ఆర్ అప్రోప్రియేట్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో అబ్జర్వేషన్ కి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీకి ఉన్న డిఫరెన్స్ ని డీవియేషన్స్ మనం అంటాం డిస్పర్షన్ అంటున్నాం. సో ఈ డిస్పర్షన్ లో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్కాటర్నెస్ అన్నాం. సో చిన్న ఎగ్జాంపుల్ అన్న. సో లాస్ట్ టైం నేను ఒక ఎగ్జాంపుల్ బేసిక్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం. సో వై సార్ స్టాటిస్టిక్స్ ఎందుకు ఏంటి అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది అన్న. సో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం. సో క్రికెట్ మ్యాచ్ లో సో ఒక పర్సన్ మనం క్రికెట్ ఆడడానికి దింపాలి. రైట్ అన్న. సో ఒక పర్సన్ ని సో బ్యాటింగ్ కి దింపాలి మనం. రైట్. సో బ్యాటింగ్ కి దింపాలన్నప్పుడు సో దీనిలో నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం నాన్న. సో మనకి స్కోర్ వచ్చి 10 overs లో 50 runs కొట్టాలి నాన్న. 10 overs లో 50 runs కొట్టాలి. ఇది చేయాల్సినటువంటి పని నాన్న. సో అందుకని ఎవరిని బ్యాటింగ్ కి దింపాలి అని సో కెప్టెన్ ఆలోచిస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఊహించుకుందామని 2 పర్సన్స్ ఉన్నారు. ఒకరు సచిన్ అనుకుందాం, ఇంకొకరు సెహ్వాగ్ ఫర్ ఎగ్జాంపుల్. రైట్. సచిన్ కి యావరేజ్ చూస్తాం, చెక్ చేస్తాం సచిన్ ఎలా ఆడతాడు ఈ మ్యాచ్. ఇప్పుడు ఈ బ్యాటింగ్ కి మనం సచిన్ దింపితే మ్యాచ్ నెగ్గే అవకాశం ఉంటుందా అనే విషయం మీద మనం ఆలోచించేటప్పుడు సో దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ ఎలా కొట్టాడు స్కోర్. నేను సచిన్ ఇంతకు ముందు ఆడిన మ్యాచెస్ యొక్క స్కోర్ నేను చెప్తున్నాను మీకు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సచిన్ ఆడినటువంటి మ్యాచెస్ యొక్క స్కోర్ వచ్చి 50 runs, 55 runs, 45, 40 ఇలా 4 మ్యాచ్ల్లో కొట్టిన స్కోర్ అనేది యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మీన్ కడతాను 50 + 55 + 45 + 40 that equals to 190 division 4 that equals to 47.5. So average runs are 47.5 average score none. So Sachin ki for example నేను మీన్ అర్థమెటిక్ మీన్ అజంప్షన్ తీసుకున్నాను. అర్థమెటిక్ మీన్ కట్టానన్నా 4 మ్యాచ్ కి 47.5 వచ్చింది. ఓకేనా? అలాగే సెహ్వాగ్ కూడా అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఒక మ్యాచ్ లో 10, ఒక మ్యాచ్ లో 90, ఇంకో మ్యాచ్ లో 5, ఇంకో మ్యాచ్ లో 95. ఓకేనా? రైట్. సో దీన్ని తీసుకున్నాను 10 + 90 + 5 + 95 డివిజన్ 4 that equals to 50 వచ్చిందని యావరేజ్.
ఓకేనా. సో నేను అర్థమెటిక్ మీన్ కట్టాను, అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఈ అర్థమెటిక్ మీన్ నేను కట్టినప్పుడు సో దీనిలో అర్థమెటిక్ మీన్ నేను కట్టినప్పుడు దీనిలో ఎవరు బెస్ట్ ఆలోచిస్తే హైయెస్ట్ యావరేజ్ సెహ్వాగ్ ఉన్నాడు. ఓకేనా, బెస్ట్ యావరేజ్ సెహ్వాగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కూడా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా అర్థం అవడం కోసం సో ఇంకొకటి 60-40-60-45 తీసుకున్నాను అనుకో. ఫార్టీ 60-40 కూడా తీసుకున్నాను. 55-45 ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయి. సో దీనికి కూడా యావరేజ్ అని చూడండి, 45 + 55 100 + 100 సో 200 డివిజన్ 4 దట్ ఈక్వల్స్ టు 50 రైట్ దెన్. సో 45, 55, 40, 60 ఇలా ఉన్నాయి అన్న 4 మ్యాచెస్. ఇక్కడేమో 10, 90 ఒక మ్యాచ్ లో 5 ఒక మ్యాచ్ 95 స్కోర్ ఉందన్న. సో వెంటనే క్వశ్చన్ మార్క్ రైజ్ అయ్యింది. సో ఏంటంటే క్వశ్చన్ మార్క్ సో నేను ఎవరిని మ్యాచ్ ఆడడానికి దింపను, ఎవరిని నేను తీసుకోను నెక్స్ట్ మ్యాచ్ ఆడడానికి నేను క్వశ్చన్ అడిగాను అనుకో. సో ఎవరన్నా నాకు చెప్పండి. సో దీనికి ఏం చేయొచ్చు, రాఘవేంద్ర చెప్పు. దీనిలో ఇప్పుడు ఎవరిని క్రికెట్ మ్యాచ్ ఆడడానికి నేను తీసుకోను ప్రజెంట్ బ్యాటింగ్ కి? సచిన్ సార్. వై సచిన్ అన్న? అతను ప్రతి మ్యాచ్ కి 50 దగ్గరగా స్కోర్ చేస్తున్నాడు. సెహ్వాగ్ అయితే ఎక్కువ డిస్టెన్స్ వచ్చేస్తుంది. సెహ్వాగ్ అయితే సెహ్వాగ్ కూడా 50 ఉంది యావరేజ్. యావరేజ్ చూసి ఎదురుకి 50 ఉంది కదా. ప్రతి మ్యాచ్ దాన్ని బట్టి కూడా చూస్తాం కదా సార్. జస్ట్ ప్రతి మ్యాచ్ ఒక మ్యాచ్ 40 మ్యాచ్ ఇక్కడ 90 ఉంది, హ్యాక్ 90 కొట్టగలదు కదా. కానీ ఛాన్స్ తక్కువ ఖర్చు. దట్ ఈస్ కాల్డ్ డీవియేషన్ అని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే డీవియేషన్ చూడనా 45 కి 50 కి, 55 కి 50 కి, లేదా 40 to 50 కి, 50 to 60 కి డీవియేషన్ కేవలం నన్న 45 నుంచి 5 ఆర్ ఇక్కడ కూడా 5 ఇక్కడ డీవియేషన్ 10, ఇక్కడ డీవియేషన్ 10 అన్న. 5 or 10 is a deviation difference. So now observe deviation అంటే difference between observation and its measure of simultaneity. measure అంటే mean. సో అబ్జర్వేషన్ కి మీన్ కి ఉన్న డిఫరెన్స్ 5 or 10 వస్తుంది. ఇక్కడ తీసుకుంటే అబ్జర్వేషన్ కి మీన్ కి డిఫరెన్స్ 40 or 45 వస్తుంది. సో 95 to 50 అన్న 45. నేను ఇక్కడ అబ్జర్వ్ చేయాలి 40 or 45 డీవియేషన్ బెటరా, 50 or 10 డీవియేషన్ బెటరా. సో ఎక్కువ డివియేట్ అయ్యే పర్సన్ తీసుకుంటే మంచిదా, తక్కువ డివియేట్ అయిన పర్సన్ తీసుకోవడం మంచిదా అని ఆలోచిస్తే డెఫినెట్ గా తక్కువ డివియేషన్ పర్సన్ తీసుకుంటే నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా 50 runs స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సచిన్ విన్ అయ్యే అవకాశం, మన మ్యాచ్ విన్ అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని కంపేర్ టు సెహ్వాగ్. అంటే నీ ఆన్సర్ దీన్ని బట్టి నేను అర్థం చేసుకోవాల్సిన ఇష్యూ ఏంటంటే మేబీ యావరేజ్ సేమ్ ఉండొచ్చు. అంటే మనం కొన్నిసార్లు చూసేటప్పుడు మేబీ ద యావరేజ్ కెన్ బి సేమ్. యావరేజ్ సేమ్ ఉంది కదా, ఇద్దరు ఒకటే మనం అనుకోవడానికి లేదు. సో ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు యావరేజ్ తో పాటుగా డిస్పర్షన్ కూడా కన్సిడర్ చేయాలి. బట్ డిస్పర్షన్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? డిస్పర్షన్ అనేది ఖచ్చితంగా ఎలా ఉండాలన్నా తక్కువ ఉండాలి. అర్థమవుతుందన్నా? సో దాని అర్థం చూడాలి, లెస్ డిస్పర్షన్ మోర్ రిలయబిలిటీ. My next point, Jatik, right? Point number 3. If there is a less dispersion, then there will be more reliability. If there is more dispersion, there will be less reliability. My point clear na? So dispersion, ఎందుకు తీసుకోవాలి dispersion? So dispersion చాలా అవసరం. సో ఎందుకు అవసరం? యావరేజ్ కొన్నిసార్లు సేమ్ వస్తే కనుక మనం ఏ యావరేజ్ ఉన్న పర్సన్ తీసుకోవాలి, లేదా ఒకవేళ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనం ఎవరిని కన్సిడర్ చేయాలన్నప్పుడు వాళ్ళ యావరేజ్ ఒక్కటే చూస్తే సరిపోదు. సమ్ టైమ్స్ యావరేజ్ కెన్ మిస్లీడ్ us. మరి యావరేజ్ తో పాటు మనం ఏం కన్సిడర్ చేయాలి? డిస్పర్షన్ కన్సిడర్ చేయాలి, డీవియేషన్ కన్సిడర్ చేయాలి. సో డీవియేషన్ తక్కువ ఉన్న పర్సన్ నే మనం ఎక్కువ నమ్మొచ్చు. సో డీవియేషన్ ఎక్కువ ఉంటే మనం వాళ్ళు ఎక్కువ నమ్మలేము, తక్కువ నమ్ముతాం. If there is a less dispersion, there will be more reliability. If there is more dispersion, there will be less reliability. మా పాయింట్ క్లియర్ కదా అందరికి? ఎనీ డౌట్స్? సత్యశ్రీ లక్ష్మి ఉన్నావనన్నా? అమ్మా అర్థమైంది పాయింట్? డిస్పర్షన్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తామో అర్థమైంది సార్. రైట్. సో నెక్స్ట్ నన్ జాగ్రత్తగా విన్నాను. సో పాయింట్ నన్. సో డిస్పర్షన్ అంటే ఇట్స్ డిఫరెన్స్ బిట్వీన్ డీవియేషన్ బిట్వీన్ అబ్జర్వేషన్ అండ్ అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్ అంటే ఎనీ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఇట్ కెన్ బి మీన్, మీడియన్, మోడ్ ఏదైనా అవ్వచ్చు అన్న. సో అబ్జర్వేషన్ కి సెంట్రల్ టెండెన్సీకి మధ్య ఉన్న డిఫరెన్స్ డీవియేషన్ ని మనం డిస్పర్షన్ అంటాము. సో దీని స్కాటర్నెస్ అంటాము. సో డిస్పర్షన్ లో if there is less dispersion, more reliability. There is more dispersion, there will be less reliability. So fourth point జాగ్రత్తగా విన్నాను. ఇది థర్డ్ పాయింట్. పాయింట్ నెంబర్ 3 అన్నది. సో పాయింట్ నెంబర్ 4,
Dispersions are two types. One is absolute, second one is relative model. So two categories of dispersions ఉన్నాయండి. Absolute dispersion, relative dispersion. సో ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దామని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Absolute and relative dispersion. Absolute and relative dispersion. So absolute అంటే refers to exact value. Absolute refers to value. Okay na? Relative refers to percentage. So absolute refers to expression in value. Relative refers to percentage. Right? Next. So దీనిలో categories absolute లో 4 categories ఉన్నాయి. 4 categories of dispersion మనం క్యాలిక్యులేట్ చేస్తాను. 4 methods ఉన్నాయి. categories అన్న 4 methods అనొచ్చు. Dispersion calculation లో methods అన్న. The first one is known as range. The second one is known as quartile deviation. Third one is known as mean deviation. So last one is standard deviation. Right? Range, quartile deviation, mean deviation, standard deviation. So ఇదే రేంజ్ ని పర్సంటేజ్ లో ఎక్స్ప్రెస్ చేస్తానన్నా దాన్ని మనం అంటాం కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. క్వార్టైల్ డివిజన్ ని కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డివియేషన్. సో మీన్ డివియేషన్ ని కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డివియేషన్. సో దీన్ని మనం అంటాం కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. దీని పేరు ఒకటి మాట్లాడుతున్నాను. సింపుల్ గా దాని అర్థం ఏంటంటే నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది అబ్సల్యూట్ లో ఏవైతే ఉన్నాయో దాన్ని పర్సంటేజ్ లో ఎక్స్ప్రెస్ చేస్తే రిలేటివ్ డిస్పర్షన్. సో అయితే పేరు కూడా సేమ్ నాకు రేంజ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, క్వార్టైల్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్, మీన్ డివియేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డివియేషన్, స్టాండర్డ్ డివియేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డివియేషన్. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. రైట్? సో మొత్తం 8 ఫార్ములాస్ ఉన్నాయి. 8 ఫార్ములాస్ మనం నేర్చుకుంటే దెన్ ద డిస్కషన్ విల్ బి ఓవర్. ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి నాకు. 8 ఫార్ములాస్ మనం నేర్చుకోవాలి. సో ఫస్ట్ వన్ ఈస్ రేంజ్. సో రేంజ్ అంటే సో జనరల్లీ రేంజ్ రిఫర్స్ టు ఆల్రెడీ మనం బేసిక్స్ లో ఒక దగ్గర నేర్చుకున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేంజ్ అంటే కనుక highest value minus lowest value. Vijay Raghuram. So range highest value minus lowest value. Simply it is difference between. ఎక్కడ నేర్చుకున్నాం రఘురామ్ అది మనం? స్టార్టింగ్ అదే స్టార్టింగ్ ఎక్కడ ఏ కాన్సెప్ట్ దగ్గర గుర్తెచ్చుకుంటామని అడుగుతున్నాను అంతే. చెప్పనా? రాలేదా? క్లాస్ ఇంటర్వెల్స్ ఫార్మేషన్. క్లాస్ ఇంటర్వెల్స్ ఫార్మ్ చేయాలంటే ఒక ఫార్ములా ఉండాలని నేర్చుకున్నాం. నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇంటూ క్లాస్ లెంత్ విల్ బి ఈక్వలైజెస్ టు రేంజ్. అవునా కదా? దానిలో రేంజ్ నేర్చుకో. రేంజ్ అంటే ఇచ్చిన డేటాలోంచి హైయెస్ట్ లోయెస్ట్ తీసుకుని దాన్ని బేస్ చేసుకుని ఎంత క్లాస్ ఎంత ఉండాలి, ఎన్ని క్లాస్ ఉంటుందో డిసైడ్ చేసేవాళ్ళం. సో ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూస్ ఆఫ్ ఎ వేరియబుల్. Highest and lowest values of a variable is the range. Right? So ఇప్పుడు క్వశ్చన్ మార్క్ సార్ రేంజ్ కట్టాలంటే సో ఏ సిరీస్ ఆఫ్ డేటా కన్నా ఒకటేనా? ఎస్. ఇండివిజువల్ సిరీస్ అయితే డేటా ఎలా ఉంటుంది? ఇండివిజువల్ సిరీస్ అయితే డేటా ఎలా ఉంటుందమ్మా? సో సిరీస్ చెప్పమ్మా. ఇండివిజువల్ సిరీస్ అయితే డేటా ఎలా ఉంటుంది? రిప్రజెంటేషన్ డేటా ఎలా ప్రజెంట్ చేస్తాం? శిరీష, ఆశిత,
Yes, sir. చెప్పమ్మా, ఇండివిజువల్ సిరీస్ అంటే డేటా ఎలా ఉంటుంది? Normal numbers. వాల్యూస్ ఉంటాయి, ఇండివిజువల్ నెంబర్స్ ఉంటాయి, అంతే కదా. సో దానిలో హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ కట్టగలమా కట్టలేమా? Yes, sir. కట్టేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పు, డిస్క్రీట్ సిరీస్ అంటే ఏముంటుంది Values and frequency ఉంటుంది sir. కదా. మనం ఇప్పుడు నాకు వాల్యూస్ అండ్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు హైయెస్ట్ లోయెస్ట్ ఎలా కనిపెట్టాలి? Highest values and lowest values తీసుకోవచ్చు కదా సార్, ఫ్రీక్వెన్సీని పట్టించుకోకుండా. అంతే, రైట్. ఫ్రీక్వెన్సీతో మనకు సంబంధం ఉంది, మనకు కావాల్సింది హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూ. వాల్యూ అంటే వేరియబుల్, అంతే కదా. అంటే ఎక్స్ అనే వేరియబుల్ ఏదైతే డేటా ఉంటుందో దానిలో హైయెస్ట్ అండ్ లోయెస్ట్, ఫ్రీక్వెన్సీతో సంబంధం లేదు. వెరీ గుడ్. ఫ్రీక్వెన్సీ ఈజ్ నాట్ కన్సిడర్డ్, నాట్ irrelevant. You can say frequency is irrelevant, అంతే కదా. ఫ్రీక్వెన్సీ ఈజ్ irrelevant. ఫర్ ఎగ్జాంపుల్ మరి కంటిన్యూస్ సిరీస్ అయితే కంటిన్యూస్ సిరీస్ లో కూడా అలాగే తీసుకోవచ్చు కదా సార్. ఎలా సాధ్యం? కంటిన్యూస్ సిరీస్ లో మన క్లాస్ ఇంటర్వెల్స్ కదా ఉంటాయి, మరి హైయెస్ట్ లోయెస్ట్ ఎలా తెలుస్తుంది? Yes sir. ఎలా తెలుస్తుంది? ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ లో ఉన్న ఫస్ట్ నెంబర్ లోయెస్ట్ వాల్యూ ఇది లోయెస్ట్. Yes sir. హైయెస్ట్ అంటే లాస్ట్ ఇంటర్వెల్ లో లాస్ట్ ఇంటర్వెల్ లో ఉన్న లాస్ట్ నెంబర్ ఇస్ హైయెస్ట్, అంతే కదా. సో లోయెస్ట్ క్లాస్ ఇంటర్వెల్ లో ఉన్న ఫస్ట్ నెంబర్, లాస్ట్ క్లాస్ ఇంటర్వెల్ లో ఉన్న లాస్ట్ నెంబర్ తీసుకుని రెండింటికి డిఫరెన్స్ కడితే దట్ ఈస్ ఏ రేంజ్. క్లియర్? సింపుల్. సో సింప్లీ range refers to highest minus lowest. సింపుల్, అంతే నన్ను అర్థం. సో ఫ్రీక్వెన్సీని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వాట్ ఎవర్ బి ద టైప్ ఆఫ్ డేటా, వెదర్ ఇట్ ఈస్ ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్ ఆర్ కంటిన్యూస్ సిరీస్, సో మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఇర్రెలెవెంట్ ఇన్ కేస్ ఆఫ్ రేంజ్. సో రేంజ్ వెంటనే క్యాలిక్యులేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ కూడా చెప్తాను నేను దీనిలోనే. సో ఫస్ట్ దానిలో 1b కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. సో కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటే దీనిలో మళ్ళీ అబ్జర్వ్ చేస్తే పర్సెంటేజ్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో దీన్ని పర్సెంటేజ్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ బై హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్. హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ అంటే లోయెస్ట్ డిఫరెన్స్ అన్న, హైయెస్ట్ ప్లస్ అంటే హైయెస్ట్ డిఫరెన్స్ అన్న. సో ఇంటూ 100 విల్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఏ పర్సెంటేజ్. సింపుల్ ఫార్ములా, రైట్ అన్న. సో నోట్ చేసుకున్న అందరూ. సో రేంజ్ refers to h minus l, highest minus lowest value. Coefficient of range refers to highest minus lowest by highest plus lowest into 100. This is the formula for coefficient of range. So dispersion lo first method range and coefficient of range. Okay na? Abhishek. Yes sir. చెప్పు అభిషేక్, ఇప్పుడు రేంజ్ అనే ఈ ఫార్ములా మెథడ్ ఏదైతే ఉందో డిస్పర్షన్ క్యాల్కులేట్ చేయడానికి కరెక్టేనా మెథడ్? ఈ మెథడ్ లో ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందా? ఈ మెథడ్ లో డిస్పర్షన్ కలుపుతున్నాం, ఇచ్చే డిస్పర్షన్ కరెక్ట్ డిస్పర్షన్ అయినా? అభిషేక్ చెప్పగలవా? కరెక్ట్ కాదు సార్. ఎందుకు కాదు? అంటే ఫ్రీక్వెన్సీస్ వేరే వేరేగా ఉండొచ్చు కదా సార్. ఏది అంటే ఒకసారి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీస్ నంబర్స్ అదే ఎక్కువ ఉండొచ్చు కదా సార్. అదే ఎక్కువ నెంబర్స్ ఉంటే డిస్పర్షన్ తక్కువ ఉంటుంది, అలా మనం ఏం మాట్లాడలేదు కదా. మనకు కావాల్సింది డిస్పర్షన్, డీవియేషన్ కదా. సో డీవియేషన్ అప్పుడు నెంబర్ మధ్యలో డీవియేషనే, ఫ్రీక్వెన్సీతో ఎటువంటి సంబంధం ఉండదు. వేరియబుల్ లో హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఇస్ కాల్డ్ డిస్పర్షన్ రేంజ్ ప్రకారం. నేను అడుగుతుంది రేంజ్ డిఫరెన్స్ అంటే హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ అనే క్యాలిక్యులేషన్ రైటా అని అడుగుతున్నాను. ఇది రైటా రాంగ్? సస్యదీపిక, అభిషేక్ నేను మ్యూట్ లో పెట్టేసుకో. అవి సస్యదీపిక ట్రై చేయి. సో రేంజ్ నేను రాంగ్ అంటున్నాను, నేనే చెప్తున్నాను రాంగ్ అని. సో రాంగ్ అంటే రాంగ్ అని కదా, ఇట్స్ నాట్ ఎ మచ్ బెటర్ డిస్పర్షన్. ఎందుకు సస్యదీపిక చెప్పగలవమ్మా? ఆకాష్ చెప్పు ఆకాష్, ఎందువల్ల నేను రేంజ్ ని అంత బెటర్ డిస్కషన్ కాదని చెప్పు. సార్ అంటే ఇందాక క్రికెట్ మ్యాచ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం సార్. అవును తీసుకున్నాము. సచిన్ ఒక మ్యాచ్ లో తక్కువ కొట్టి మిగిలిన మ్యాచ్ లో ఎక్కువ కొట్టాడంటే కనుక, అవును ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ ఒక మ్యాచ్ లో 5 కొట్టాడు సార్. అవును. సో హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ తీసుకుంటే ఎక్కువ అనేది డిఫరెన్స్ అనేది కనబడుతుంది. కరెక్ట్. అంటే దీని రాంగ్ ఏంటి దీనిలో అంటే సింపుల్ గా దాని మీనింగ్ ఏంటంటే అసలు డెఫినిషన్ మ్యాచ్ చేయలేదు. అది అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మీరు అందరూ అసలు డెఫినిషన్ అది మ్యాచ్ చేయలేదు. లోయెస్ట్ హైయెస్ట్ డిఫరెన్స్ గురించి కాదు మ్యాటర్, అసలు డెఫినిషన్ ఏంటి?
డిస్పర్షన్ డెఫినేషన్ ఏంటి? ఇట్స్ డీవియేషన్. ఓకే, డీవియేషన్ అంటే డిఫరెన్స్. హైయెస్ట్ కి హైయెస్ట్ కి ఏమైనా డిఫరెన్సా? కాదు కదా. ఇట్స్ డిఫరెన్స్ బిట్వీన్ అబ్జర్వేషన్ అండ్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. అసలు నేను దీనిలో ఎక్కడ ఏ మెజర్ కట్టాను? అసలు ఎక్కడ నేను యావరేజ్ కట్టానా? లేదు. నేను డైరెక్ట్ గా నెంబర్స్ కి డిఫరెన్స్ తీసుకుని డీవియేషన్ డిస్పర్షన్ అంటే అసలు రైట్ అవుతుంది ఆ ప్రొసీజర్ ప్రకారం. యాజ్ పర్ ద డెఫినేషన్ రాంగ్ కదా. ఎగ్జాంపుల్ కూడా చూడండి. నేను డిఫరెన్స్ దేనికి 45 కి దేనికి చూస్తున్నాను? 50 కి చూస్తాను. 40 50 యావరేజ్. మరి యావరేజ్ కి అబ్జర్వేషన్ కి చూడడం డీవియేషన్ డిఫరెన్స్ కింద తీసుకుని దాన్ని కదా మనం డివియేట్ అనాలి. అంటే నా యావరేజ్ ఎంత డివియేట్ అవుతున్నారే కదా ఆన్సర్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్ లో ఒక 10 మంది టెస్ట్ పెడితే నేను యావరేజ్ గా ఎన్ని మార్క్స్ వస్తాయంటే 50 మార్కులు వస్తాయని నేను చెప్పేశాను నాన్న. అంటే నన్ను అడిగారు ఇప్పుడు, సార్ మీరు ఎగ్జాక్ట్ గా చెప్పండి అన్నారు నన్ను. సార్ నేను ఎగ్జాక్ట్ గా అంటే చెప్పలేను, ఇప్పుడు ఒక పని చేయగలను. ఏం చెప్పగలను? నా క్లాస్ నుంచి ఎవరైనా ఎగ్జామ్ రాస్తే మీనైతే 50 చెప్తుంది, కానీ నా ఉద్దేశం ప్రకారం అది ఒక 5 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు అన్న. అంటే దాని అర్థం డీవియేషన్. అర్థమవుతుందా? అంటే 5 ప్లస్ ఆర్ మైనస్ అనేది దేనికి చెప్తున్నాను నేను మీనికి చెప్తున్నాను. నేను యావరేజ్ చెప్తున్నాను. సో కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ అసలు యావరేజ్ ఏది? అసలు జనరల్ టెండెన్సీ అంటే యావరేజ్ కదా. అసలు జనరల్ టెండెన్సీ ఎక్కడ కట్టాం? కట్టలేదు. సో కాబట్టి దిస్ మెథడ్ ఇస్ నాట్ ఎ బెస్ట్ మెథడ్, రైట్ అన్న, నాట్ ఏ కరెక్ట్ మెథడ్ అని కూడా ఆలోచన. సో అందుకనే రిమైనింగ్ మెథడ్స్ ఇంకా కొన్ని మెథడ్స్ కూడా తీసుకున్నాను. ఇంకా మెథడ్స్ ఏంటనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. మెథడ్ నెంబర్ 2. ఆకాష్ క్లియర్ కదా? క్లియర్ సార్. రైట్. నెక్స్ట్ మెథడ్ నెంబర్ 2, క్వార్టైల్ డీవియేషన్. క్వార్టైల్ డీవియేషన్ లో రెండు కదా. ఒకటి క్వార్టైల్ డీవియేషన్, రెండోది కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. ఒకటి క్వార్టైల్ డీవియేషన్ తీసుకుంటే, సో వాట్ ఈస్ ద క్వార్టైల్ డీవియేషన్? సో క్వార్టైల్ డీవియేషన్ అంటే కన్నా క్వార్టైల్, మనం ఆల్రెడీ క్వార్టైల్ డీవియేషన్ కట్టాం. ఎన్ని క్వార్టైల్స్ ఉంటాయి నాన్న? ఎవరంటే మహాలక్ష్మి యావరేజ్ కట్టినప్పుడు క్వార్టైల్ అనే యావరేజ్ కట్టాం, గుర్తుందా? క్వార్టైల్స్. మహాలక్ష్మి చాలా మంది ఆన్లైన్ ఉంటున్నారు, రెస్పాండ్ అవరా? మహాలక్ష్మి నా వాయిస్ వినబడుతుందమ్మా? చెప్పమ్మా. మనం మీడియన్, క్వార్టైల్, డెసైల్, పర్సంటైల్ అని కట్టాం, గుర్తుందా? సో వాట్ ఈస్ ద క్వార్టైల్? 4 ఉంటాయి. క్వార్టైల్స్ 4 ఉంటాయా? ఏంటి? Q1, Q3, Q2, Q3, Q4 అంతేనా? 4 పార్ట్స్ కింద ఉంటాయి. 4 పార్ట్స్ ఉంటాయి. ఎన్ని క్వార్టైల్స్ ఉంటాయని అడుగుతున్నాను నేను. 3 క్వార్టైల్స్ ఉంటాయి. Q1, Q2, Q3 అంతేనే కదా? సో డీవియేషన్ అంటే డిఫరెన్స్ అని. సో క్వార్టైల్స్ లో డిఫరెన్స్. సో డిఫరెన్స్ అంటే ఏంటంటే హైయెస్ట్ క్వార్టైల్ Q3, లోయెస్ట్ క్వార్టైల్ Q1. సో Q3 minus Q1 by 2 ఈజ్ నోన్ యాజ్ క్వార్టైల్ డీవియేషన్. ఏంటిది? సో Q3 minus Q1 by 2 అంటే మనకి ఇచ్చిన డేటాకి క్వార్టైల్ 3, క్వార్టైల్ 1 కట్టి ఆ రెండింటికి డిఫరెన్స్ హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ కదా డీవియేషన్ అన్నాం కదా. హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ బై 2 కడితే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ క్వార్టైల్ డీవియేషన్. సో దీనికి ఇంకొక పేరు ఏంటంటే సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అని కూడా అనొచ్చు. దీనికి ఇంకొక పేరు. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ అంటే హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. సో Q3 minus Q1 ఈజ్ నోన్ యాజ్ రేంజ్. మా అర్థమవుతుందా? సో క్వార్టైల్ రేంజ్ కట్టాం. క్వార్టైల్ రేంజ్ హాఫ్ చేసాం కాబట్టి సెమీ ఇంటర్ అన్నాం మనం. మా అర్థమవుతుందా? సెమీ అంటే హాఫ్. సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ క్వార్టైల్ డీవియేషన్. ఓకేనా? సో కొన్నిసార్లు ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఎంత అడుగుతాను, అప్పుడు మనం హాఫ్ చేయకూడదు. క్వార్టైల్ రేంజ్ వేరు, క్వార్టైల్ డీవియేషన్ వేరు. ఓకేనా? క్వార్టైల్ రేంజ్ అంటే Q3 minus Q1 అన్న. సో అంటే దీని అర్థం ఓన్లీ క్వార్టైల్ రేంజ్ ఏంటి అని అడిగితే క్వశ్చన్ లో ఏం చెప్పాలి? దట్ ఈక్వల్స్ టు Q3 minus Q1 అనాలి. హాఫ్ చేయకూడదు. హాఫ్ చేస్తే అప్పుడు వెంటనే ఏమవుద్ది? క్వార్టైల్ డీవియేషన్ అవుతుంది. సో క్వార్టైల్ డీవియేషన్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అనాలి. దాన్ని ఏమనాలి? సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అనాలి. ఓకేనా? రైట్. సో ఇంకొంచెం జాగ్రత్తగా సార్ మరి దీనిలోనే కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ పరిస్థితి ఏంటి? సో దీనికి కూడా సేమ్ నాన్న. దీనికి ఫార్ములా Q3 minus Q1 by 2 by
Q3 plus Q1 by 2 అంతే కదా. సో 2 క్యాన్సిల్ ఇంటూ 100. సో అంటే దీని అర్థం డైరెక్ట్ గా Q3 minus Q1 by Q3 plus Q1 into 100. రైట్. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే రేంజ్ లోనేమో నెంబర్స్ యొక్క హైయెస్ట్ లోయెస్ట్ కట్టాం నన్ను, క్వార్టైల్ డీవియేషన్ ఏమో యావరేజ్ యొక్క హైయెస్ట్ లోయెస్ట్ కట్టాం నన్ను. అవునా కదా? అబ్జర్వ్ చేయాలి అందరూ కూడా. రేంజ్ లోనేమో వేరియబుల్ యొక్క హైయెస్ట్ లోయెస్ట్ కట్టాం నన్ను, వేరియబుల్ యొక్క. అయితే ఇక్కడ వేరియబుల్ యొక్క యావరేజ్, ఏ యావరేజ్? క్వార్టైల్ అనే యావరేజ్, సెంట్రల్ టెండెన్సీ క్వార్టైల్ యొక్క హైయెస్ట్ లోయెస్ట్ కట్టాం నన్ను. సో కాబట్టి ఇది క్వార్టైల్ డీవియేషన్ అయితే డీవియేషన్ రిలేటింగ్ టు సెంట్రల్ టెండెన్సీ, యావరేజ్, క్వార్టైల్స్. దిస్ ఇస్ ద డీవియేషన్ రిలేటెడ్ టు వేరియబుల్. రైట్. సో ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, నేను నోట్ చేసుకోవాలి, నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా రాసుకుంటూ ఉండండి. నెక్స్ట్ కార్తికేశ్వర్. కార్తికేశ్వర్ వినబడుతున్నారా వాయిస్? చెప్పు కార్తికేశ్వర్. ఇప్పుడు నేను అంటున్నాను క్వార్టైల్ డీవియేషన్ కూడా రైటా రాంగా? రైట్. కరెక్టేనా? ఇది మెజర్మెంట్ కరెక్ట్ మెజరేనా? ఇది కరెక్ట్. రేంజ్ రాంగ్ అని ఎందుకన్నాను ఇందాక? అది యావరేజ్ ని కన్సిడర్ చేయలే, ఇది యావరేజ్ ని కన్సిడర్ చేసింది, అంతేనా? రాంగ్ నాన్న. యావరేజ్ ఒక్కదాన్ని కన్సిడర్ చేస్తే కుదరదు నాన్న. డెఫినేషన్ ఏం చెప్తుంది చెప్పు. డీవియేషన్ కట్టమంది. దేనికి డీవియేషన్ కట్టమంటుంది? వేరియబుల్ కా యావరేజ్ కా? అబ్జర్వేషన్స్ రెండింటికి మధ్యలో యావరేజ్ కట్టమంటుంది. అంటే అబ్జర్వేషన్ కి యావరేజ్ కి డిఫరెన్స్ కట్టమంటుంది. దీనిలో అబ్జర్వేషన్స్ కి డిఫరెన్స్ కట్టావు, దీనిలో యావరేజ్ కి డిఫరెన్స్ కట్టావు. మరి యావరేజ్ కి అబ్జర్వేషన్స్ కి మధ్యలో వేరియేషన్ ఎక్కడ కన్సిడర్ చేసాం? అర్థమవుతుంది నేను చెప్పాను కార్తికేశ్వర్? సో మరి ఇది కూడా నీకు ఎగ్జాక్ట్ డెఫినేషన్ అయితే కనుక మీట్ అవ్వలేదు. డీవియేషన్ అంటే ఏమేంటి? డీవియేషన్ చెప్పు. దేనికి దేనికి డీవియేషన్? అబ్జర్వేషన్స్ ఫ్రమ్ దేర్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కదా. మరి అబ్జర్వేషన్స్ కి డిఫరెన్స్ ఎక్కడ కట్టాం? రేంజ్ లో కట్టాం. డీవియేషన్స్ కి డిఫరెన్స్ దేనిలో కట్టాం? సారీ, సెంట్రల్ టెండెన్సీ కి డిఫరెన్స్ దేనిలో కట్టాం? క్వార్టైల్ డీవియేషన్ లో కట్టాం. మరి రెండింటికి డిఫరెన్స్ ఎక్కడ కట్టాం? అంటే అబ్జర్వేషన్ కి సెంట్రల్ టెండెన్సీ కి ఎక్కడైనా కన్సిడర్ చేసామా? లేదు. అంటే ఇంకా మెథడ్ కి మంచి మెథడ్ రాలేదు అని అర్థం. అంటే ఒకప్పుడు వాడిన మెథడ్స్ అన్ని ఇవన్నీ కూడా వాడచ్చు, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పర్పస్ కు వాడతాం. మనకి పర్పస్ అనేది మనకి రిక్వైర్మెంట్ కాదు. సో దాని గురించి మనం ఇన్ డీటెయిల్ గా వెళ్ళట్లేదు. సో ఓన్లీ ఫార్ములా క్యాలిక్యులేషన్ మీద డిస్కస్ చేస్తాం. రైట్. సో క్వార్టైల్ డీవియేషన్. సో క్వార్టైల్ డీవియేషన్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డీవియేషన్స్ క్వార్టైల్. సో కానీ రెగ్యులర్ డిస్కషన్ డెఫినేషన్ ఇది మీట్ అవ్వలేదు. రైట్. థ్యాంక్ యూ. సో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్? సార్ ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్, సార్ క్వార్టైల్ డీవియేషన్ కట్టాలంటే Q3 Q1 అడ్డు రావాలి. సో Q3 Q1 ఎలా కట్టాలి? ఇంకా నేను మళ్ళీ పాత చాప్టర్కి నేను వెళ్ళను, ముందే చెప్తున్నాను. సో పాత చాప్టర్కి వెళ్ళను. నేను ఇప్పుడు ఎవరిని అడిగితే వాళ్ళు నాకు Q3 Q1 ఎలా కట్టాలో నాకు చెప్పాలి. రైట్. సో నాకు ఎవరు చెప్తారు? సాయి కృష్ణ. సాయి కృష్ణ. రెస్పాండింగ్. రైట్. సాయి ఆదిత్య. సార్ చెప్పు ఆదిత్య. Q3 ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? స్టెప్స్ చెప్పు. ఫస్ట్ సిఎఫ్ కానీ పెట్టాలి సార్. ఫస్ట్ క్వశ్చన్ అడగాలి. ఏమని అడగాలంటే సార్ ఏ టైప్ ఆఫ్ సిరీస్ అని అడగాలి. నీకు చెప్పానా నేను క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కట్టమన్నా ఫ్రీక్వెన్సీ సిరీస్ అని నీకు చెప్పానా? లేదు అమ్మ నన్ను అడగవా, మరి నువ్వే ఊహించేసుకుంటావా? సరే. Q3 ఇన్ కేస్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ అంటే కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ సిరీస్ కి చెప్పు. స్టెప్ నెంబర్ 1 ఏంటి? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి సార్. ఓకే. స్టెప్ నెంబర్ 2 ఏంటి? Q3 కదా సార్? అవునా. సో 3 into n/4 వాల్యూ కనిపెట్టాలి సార్. వెరీ గుడ్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్వార్టైల్ క్లాస్ ని ఐడెంటిఫై చేయాలి సార్. వెరీ గుడ్. యూజింగ్ CF. రైట్. వెరీ గుడ్. నీకు వచ్చిన నెంబర్ స్టెప్ 2 లో వచ్చిన నెంబర్ CF నుంచి ఐడెంటిఫై చేసుకుంటూ క్వార్టైల్ క్లాస్ కనిపెట్టాలి. వెరీ గుడ్. నెక్స్ట్ స్టెప్ ఫార్ములా సార్ L plus A into n/4 minus CF minus 1/F0 into I. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. వెరీ గుడ్ సాయి ఆదిత్య. వెరీ గుడ్. సో అలా ప్రొసీజర్ ద్వారా Q3 కట్టాను. ఇన్ ద సేమ్ ప్రొసీజర్ Q1 కట్టాను. సో Q3 Q1 ఒక డేటా కడితే ఆటోమేటిక్ గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. రైట్. సో దట్ ఈస్ ద ప్రొసీజర్.
రైట్ అన్న. సో దిస్ ఇస్ ద క్వార్టైల్ డీవియేషన్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అన్న. మళ్ళీ చెప్తున్నాను, ఆల్ ఆర్ ఇంటర్లింక్డ్. ముందే చెప్పాను నేను, ఫస్ట్ చాప్టర్ అర్థం కాకపోతే సెకండ్ చాప్టర్, ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్స్ లో సిరీస్ ఎలా ఉంటాయో తెలియకపోతే నువ్వు సెంట్రల్ టెండెన్సీ విన్నా ఉపయోగం ఏముంది, ఇప్పుడు డిస్పర్షన్ అన్న ఉపయోగం ఏముంది. సో ఒకదానికి ఇంటర్లింక్ ఉంటాయి. సో జాగ్రత్త పడాలన్న. సో నెక్స్ట్ నేను ఫార్ములా నెంబర్ 3 డిస్కస్ చేస్తానన్న. దట్ ఈస్ మెథడ్ ఏలో మీన్ డీవియేషన్. రైట్, నెక్స్ట్ వన్ ఈజ్ మీన్ డీవియేషన్. కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలన్న మీన్ డీవియేషన్. సో మీన్ డీవియేషన్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ are 3 types. Mean deviations are 3 categories, 3 types of. నేను కోఎఫిషియంట్ గురించి మాట్లాడలే, మీన్ డీవియేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా, అది వేరే ఫార్ములా, తర్వాత డిస్కస్ చేద్దాం. మీన్ డీవియేషన్స్ ఆర్ ఆఫ్ 3 types, రైట్. సో వాట్ ఆర్ ద 3 types of mean deviations అని మనం మాట్లాడుకుంటే, సో ఫస్ట్ వన్ ఈజ్ నోన్ యాజ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఒకటి, అలాగే మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్, అలాగే సేమ్ మీన్ డీవియేషన్ అబౌట్ మోడ్. సో 3 కేటగిరీస్. సో పేరులో మీన్ డీవియేషన్ ఉంది కదా అని, సో నువ్వు మీన్ కనబడుతుంది కదా అని మీన్ ఒకటి కన్సిడర్ చేయకూడదు. సో మీన్ డీవియేషన్స్ ఆర్ 3 types. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్, మీన్ డీవియేషన్ అబౌట్ మోడ్. సరే మరి ఎందుకు మీన్ అని పేరు పెట్టాడు? సో దీనికి ఒక అర్థం ఉంది, దీనికి ఒక పర్పస్ ఉంది. సో అది మనం ఫార్ములా చెప్పినప్పుడు డిస్కస్ చేద్దాం. సో మీన్ డీవియేషన్ లో మీన్ ఉంటే ఆ మీన్ డీవియేషన్ అనేది ఓన్లీ మీన్ అని కాదు. సో ఇట్ ఈస్ క్యాలిక్యులేట్ ఫర్ 3 categories: మీన్, మీడియన్, మోడ్. ఓకేనా, రైట్. చూద్దాం. సో వాట్ ఈస్ ద మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్, మోడ్, సారీ మీడియన్, మీన్, మీడియన్, మోడ్ ఏంటనేది చూద్దాం. సో క్యాలిక్యులేషన్స్ లో స్టెప్స్ ఉంటాయి. స్టెప్ నెంబర్ 1, క్యాలిక్యులేట్ appropriate measure of central tendency. అప్రోప్రియేట్ మెజర్స్ అంటే ఎన్ని ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి నాన్న. ఐదర్ మీన్, మీడియన్, మోడ్. అంటే క్వశ్చన్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని క్యాలిక్యులేట్ మీన్ డీవియేషన్ అబౌట్ మోడ్ అన్నాడు అనుకున్నాను. ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మోడ్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్రోప్రియేట్ మెజర్ అంటే ఏం అడిగితే అది చేయమని అంటున్నాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టెప్ చెప్పట్లా, 3 కలిపి ఒకటే స్టెప్ వైజ్ ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటి? క్యాలిక్యులేట్ అప్రోప్రియేట్ మెజర్. వాట్ ఈస్ అప్రోప్రియేట్ మెజర్? వాట్ ఎవర్ బి ద క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్. క్వశ్చన్ లో ఏమైనా అడగచ్చు అన్న. సో వాట్ ఎవర్ బి ద ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్ యాజ్ పర్ క్వశ్చన్. సో క్వశ్చన్ లో మీన్ అడిగితే మీన్ కట్టాలి, క్వశ్చన్ లో మీడియన్ అడిగితే ఫస్ట్ మీడియన్ కట్టాలి, క్వశ్చన్ లో మోడ్ అడిగితే నెక్స్ట్ మోడ్ కట్టాలి. ఏం అడిగితే అది కట్టాలి యాజ్ పర్ ది క్వశ్చన్ నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. స్టెప్ నెంబర్ 2, క్యాలిక్యులేట్ అబ్సల్యూట్ డీవియేషన్స్. క్యాలిక్యులేట్ అబ్సల్యూట్. ఫస్ట్ అబ్సల్యూట్ అనే వర్డ్ అంటే ఎగ్జాక్ట్ ఫైండ్ వాల్యూ నన్ను. అబ్సల్యూట్ అంటే ఎగ్జాక్ట్ నెంబర్, రైట్ అన్న. పాజిటివ్ నెగిటివ్స్ ఉండవు దానిలో. సో ఇక్కడ అబ్సల్యూట్ అంటే యూ కెన్ సే మోడ్, రైట్. సో దీన్ని ఎలా రిప్రజెంట్? దట్ ఈస్ డి. డీవియేషన్ విల్ బి రిప్రజెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్, ఇన్ ద లెటర్ ఆఫ్ డి. డి ఈక్వల్స్ టు మోడ్ ఎక్స్, ఎక్స్ అంటే వేరియబుల్, మైనస్ అప్రోప్రియేట్ మెజర్. సో ఇది ఆల్రెడీ మనం అప్రోప్రియేట్ మెజర్ ఇక్కడ చూడండి స్టార్టింగ్ డెఫినిషన్ లో నేర్చుకున్నాం. స్టార్టింగ్ డెఫినిషన్ లో ఏం చెప్పాను? డీవియేషన్ అంటే డిస్పర్షన్ అంటే డీవియేషన్ బిట్వీన్ అబ్జర్వేషన్ అండ్ మెజర్. సో అబ్జర్వేషన్, మెజర్. సో మెజర్ ఏంటి సార్? 3 ఏది అడిగితే అది క్వశ్చన్ లో. 3 మీన్ అడిగితే మీన్ కి అంటే అబ్జర్వేషన్ కి మీన్ కి డిఫరెన్స్ కట్టాలి. ఈ ఎగ్జాంపుల్ లో మనకు కట్టిన డిఫరెన్స్ గురించి 45 కి 50 కి డీవియేషన్. 45 కి 50 కి డీవియేషన్ అంటే 45 is అబ్జర్వేషన్, 50 is the measure of sentency, that is mean, right na? So mean based అడిగితే మీన్ కి అబ్జర్వేషన్ కి కడతాం, మీడియన్ బేస్డ్ క్వశ్చన్ అడిగితే అబ్జర్వేషన్ కి మీడియన్ కి డీవియేషన్ కడతాం. సో మొత్తం దేనికి కట్టిన ఇట్ ఇస్ కాల్డ్ డీవియేషన్ అండ్ ఇట్ ఇస్ ఎ మోడ్ అంటే పాజిటివ్ నెంబర్ ఓన్లీ, అబ్సల్యూట్ డీవియేషన్. స్టెప్ నెంబర్ 3. నెక్స్ట్ calculate arithmetic mean of deviations. For example, నేను డీవియేషన్స్ కడతాను, బోల్డ్ డీవియేషన్స్ వస్తాయి, 1, 4, 8, 9, 10 అనే 4-5 డీవియేషన్స్ వచ్చాయి. ఇందాక ఎగ్జాంపుల్ 4 కి 5 2 డీవియేషన్స్ వచ్చాయి, 4, 5 ఒకటి 10 అవుతాయి. ఇక్కడ డీవియేషన్స్ ఏంటి? 45, 40. సో రెండు డీవియేషన్స్ వచ్చాయి కదా. ఈ వచ్చిన డీవియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అన్ని డీవియేషన్స్ కి అర్థమెటిక్ మీన్ కట్టాలి, అందుకే దీని పేరు మీన్ డీవియేషన్.
సో అంటే డీవియేషన్స్ కి మీన్ కడతాము కాబట్టి దీని పేరేంటి మీన్ డీవియేషన్. మరి డీవియేషన్ ఎలా కడతాము? డీవియేషన్ అనేది మీన్ కి కట్టచ్చు, మీడియన్ కట్టచ్చు, మోడ్ కట్టచ్చు. అబ్జర్వేషన్ నుంచి మీన్ కి ఎప్పుడు కడతాము? క్వశ్చన్ లో మీన్ డివిజన్ అబౌట్ మీన్ అంటే, మరి మీడియన్ కి ఎప్పుడు కడతాము? అబ్జర్వేషన్ లో మీన్ డివిజన్ అబౌట్ మీడియన్ అంటే. నువ్వు దేనికైనా డీవియేషన్ కట్టు, కానీ ఆ డీవియేషన్స్ మొత్తానికి లాస్ట్ లో మాత్రం మళ్ళీ ఏం చేయాలి? అర్థమెటిక్ మీన్ కట్టాలి. అందుకే దీని పేరేంటి మీన్ డీవియేషన్. సో డీవియేషన్స్ కి మీన్ కడితే ఇట్ ఇస్ కాల్డ్ మీన్ డీవియేషన్. మరి డీవియేషన్ ఎలా కట్టాలి అంటే కనుక డీవియేషన్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ అబ్జర్వేషన్ అండ్ appropriate measure. So what is appropriate measure? It can be mean, or it can be median, or it can be mode. Step number 3 is calculate arithmetic mean of deviations. So దీనిలో మళ్ళీ నన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ దీనిలో if no frequencies, క్వశ్చన్ లో ఫ్రీక్వెన్సీ లేని డేటా అనుకున్నాను అంటే లైక్ ఇండివిజువల్ సిరీస్, యూ కెన్ సే ఇట్ ఈస్ ఇండివిజువల్ సిరీస్. ఫార్ములా అర్థమెటిక్ మీన్. నా ఇండివిజువల్ సిరీస్ కి అర్థమెటిక్ మీన్ అంటే ఎలా కడతాం? అబ్జర్వేషన్స్ అన్ని కలిపి డివిజన్ ఏం చేస్తాం. ఇక్కడ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి సార్? డీవియేషన్స్. మనకు కట్టాల్సిన అర్థమెటిక్ మీన్ ఆఫ్ డీవియేషన్స్. అన్ని డీవియేషన్స్ ని యాడ్ చేయాలి. సిగ్మా డి బై స్మాల్ ఎన్. అబ్జర్వేషన్ నెంబర్స్ ఉన్నాయి, సిగ్మా ఎక్స్ బై ఎన్ అంటాం. అప్పుడు డీవియేషన్స్ మీన్ కాబట్టి సిగ్మా డి బై ఎన్ అంటాం. ఓకేనా? సిగ్మా డి బై ఎన్ ఈజ్ అ ఫార్ములా ఫర్ మీన్ డీవియేషన్. సో సిగ్మా డి బై ఎన్ కట్టాలంటే డి అంటే అబ్జర్వేషన్ కి అప్రాపరియేట్ మెథడ్, అంటే అప్రాపరియేట్ మెథడ్ అంటే ఫస్ట్ స్టెప్ అప్రాపరియేట్ మెథడ్ కట్టాలి. సో మెథడ్ కడితే డివిజన్ కట్టగలం, డివిజన్ కడితే దానికి అర్థమెటిక్ మీన్ కట్టగలం. సో స్టెప్ 3 చేయాలంటే స్టెప్ 1 స్టెప్ 2 చేసి తీరాల్సిందే. లేదు సార్ ఇఫ్ there is a frequency, if there is a frequency గాని ఉంటే కనుక, if there is a frequency ఉంటే ఏంటి పరిస్థితి అంటే కనుక ఫార్ములా ఫ్రీక్వెన్సీ ఉంటే జనరల్ గా ఏం చేస్తాం? సిగ్మా ఆ ఫ్రీక్వెన్సీ వేరియబుల్ తో వాళ్ళు ఇక్కడ వేరియబుల్ అంటే డి కాబట్టి సిగ్మా ఎఫ్ ఇంటూ డి బై క్యాపిటల్ ఎన్, అంటే సిగ్మా ఎఫ్. సో ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీతో డివియేషన్స్ మల్టిప్లై చేసి సమ్ చేసి డివిజన్ సిగ్మా ఎఫ్ వేస్తాం. ఫ్రీక్వెన్సీ లేకపోతే సిగ్మా డి బై ఎన్ వేస్తాం. డీవియేషన్స్ కి మీన్ కడితే arithmetic mean is known as mean deviation, right? This is another point. 3-step process. So it is a mean deviation. Any doubts? Mean deviation calculation, any doubts? Right. So next one nana sikara rasestanu 4th. So 3 lo B nana coefficient of mean deviation. So coefficient of mean deviation అంటే ఏంటన్నా? సో పర్సెంటేజ్ లోకి మార్చాలి. సో దట్ ఈక్వల్స్ టు మీన్ డీవియేషన్ అబౌట్ అప్రాప్రియేట్ మెజర్. సో ఏదైనా అడగచ్చు కదా క్వశ్చన్ లో. సో ఏదైతే అది కట్టి డివిజన్ ఏది కడతామో దాంతోనే డివైడ్ చేయాలి. దట్ ఇస్ కాల్డ్ అప్రాప్రియేట్ మెజర్ ఇంటూ 100. పర్సెంటేజ్ లోకి మార్చేస్తాం. దట్ ఇస్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్, రైట్? సో నోట్ చేసుకోండి మీన్ డీవియేషన్. సో మీన్ డీవియేషన్ మీద 1 or 2 సమ్స్ చేద్దాం, ఎందుకైనా మంచిది, డౌట్స్ లేకుండా చేశాక ముందుకు వెళ్దాం. నోట్ చేయండి నీట్ గా. ఇది యజ్ఞేష్ ఎస్ సార్. నోట్ చేసుకున్నావా అంతా? ఇంకా రాస్తున్నావా? రాస్తున్నాను సార్. రైట్. రాశాక నాకు చెప్పు, నేను క్వశ్చన్ అడుగుతాను నేను. ఓకే సార్. రైట్. ఫినిష్ సార్. రాశానా యజ్ఞేష్? ఎస్ సార్. చెప్పు యజ్ఞేష్, ఇప్పుడు నీకు ఈ స్టెప్స్ అన్ని అర్థమైనాయి కదా? ఎస్ సార్. సో నేను క్వశ్చన్ అడుగుతాను చెప్పు నాకు. ఎస్ సార్. ఈ స్టెప్స్ ని అప్లై చేసేటప్పుడు ఒక దగ్గర మనకి ఆగిపోయే ఛాన్స్ ఉంది. అది ఎక్కడ? ఫర్ ఎగ్జాంపుల్
నువ్వు అబ్జర్వ్ చేయ ఇక్కడ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ సిరీస్ ఇచ్చాడు అనుకో క్వశ్చన్ లో. ఎస్ సార్. ఇది మనం ఇంకా అప్లై చేసేయగలమా ఎగ్జాక్ట్ గా ఇది ఫార్మ్ స్టెప్స్? ఆలోచించి చెప్పు, కంగారు ఏం లేదు. ఓకేనా? నేను ఏమడుగుతున్నాను, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ సిరీస్ అంటే క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ అనే డేటా ఇచ్చాడు అనుకో, నాకు మీన్ డీవియేషన్ క్వశ్చన్ కట్టమన్నాడు, కట్టగలమా? సరే, దానికన్నా ముందు నువ్వు నాకు చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ నెంబర్ 1 ఆలోచించు. మెథడ్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. నాకు క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఇస్తే మీన్ గానీ మీడియన్ గానీ మోడ్ గానీ కట్టడం నీకు వచ్చా రాదా? ఎస్ సార్. కదా? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ క్యాలిక్యులేట్ అబ్సల్యూట్ డీవియేషన్స్. డీవియేషన్స్ అంటే ఏం కట్టాలి? మరి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఇంటర్వెల్ లో మీన్ కట్టామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీన్ డివిజన్ అబౌట్ మీన్ అడిగాడు అనుకో, క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీకి మీన్ నువ్వు కట్టేస్తావు. మరి డీవియేషన్ ఎలా కట్టాలి? క్లాస్ ఇంటర్వెల్ మిడ్ పాయింట్స్ మైనస్. మరి ఎక్స్ అంటే ఇక్కడ నీకు ఏం తీసుకోవాలి? కంపల్సరీగా మిడ్ వాల్యూ, మిడ్ పాయింట్స్. మిడ్ పాయింట్స్ నేను ఎక్కడ చెప్పాను? ఇక్కడ నీకు చెప్పలేదు కదా ఎక్కడ. అవునా కదా? అదే పాయింట్ నన్ను జాగ్రత్తగా అప్లై చేయాలి. సెకండ్ నేను ఒక నోట్ రాస్తున్నాను, జాగ్రత్తగా నోట్. సో వైల్ క్యాలిక్యులేటింగ్ deviations, while calculating deviations, xi refers to mid value in case of continuous frequency series. While calculating deviations, xi refers to, xi అంటే ఇది అబ్జర్వేషన్ refers to. మరి నేను ఖచ్చితంగా అబ్జర్వేషన్ కి మెజర్ కి డిఫరెన్స్. మీన్ లో అయితే కనుక ఆల్రెడీ మిడ్ పాయింట్ కడతాను, మీడియం లో అయితే మిడ్ పాయింట్ కడతాం. అసలు ఎక్కడైనా కట్టాం, డైరెక్ట్ గా ఇంటర్వెల్ కనుక్కుని ఫార్ములా అప్లై చేస్తాం. మరి అప్పుడైనా నీకు మీడియం తెలుస్తుంది. నేను అబ్జర్వేషన్ కి మీడియం కి మధ్యలో డిఫరెన్స్ కట్టాలి. వాట్ ఈజ్ అబ్జర్వేషన్ అంటే క్లాస్ ఇంటర్వెల్ ఉంటుంది. మరి అబ్జర్వేషన్ అంటే ఏం తీసుకోవాలి? మీడియం. నేను మీన్ కట్టినా మీడియం కట్టినా మోడ్ కట్టినా, వాట్ ఈజ్ xi refers to? xi in case of continuous frequency, xi refers to mid value. Okay, Agnesh? Yes sir. Yes, very good. అర్థమైంది కదా? Yes sir. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సో టెక్స్ట్ బుక్ తీసుకోండి, 1 or 2 ఎగ్జాంపుల్స్ ఏమైనా చేద్దాం. అందరూ మీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఓపెన్ చేయండి అన్న. సో మీన్ డీవియేషన్ మీద ఎగ్జాంపుల్ చేద్దాం నేను ఏదైనా. ఇదిగో క్వశ్చన్ అడిగాడు. పేజ్ ఎగ్జాంపుల్ నెంబర్ 15.27. క్యాలిక్యులేట్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఫర్ ది ఫాలోయింగ్. మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్, మీడియన్. ఓకేనా? ఈ డేటాకి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో టెక్స్ట్ బుక్ లో ఉంది, అయినప్పటికీ మనం చేద్దాం. ప్రాబ్లం ఏమి లేదు, జస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్. సో నేను ఇక్కడ ఉన్నటువంటి డేటాని రాస్తాను. సో ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇల్లుస్ట్రేషన్స్ అన్ని నేను తర్వాత బిట్స్ అన్ని మీకు చెప్తాను. మీరు చెప్పినప్పుడు అప్పుడు చేద్దురు కానీ ఇప్పుడు కాదు. సో క్లాస్ ఇంటర్వెల్ ఇస్తున్నాడు, ఫ్రీక్వెన్సీ ఇస్తాను. క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ. సో వాట్ ఇస్ ద క్లాస్ ఇంటర్వెల్? 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 8, 12, 20, 10. ఓకేనా? ఇది నేను వాడు ఇచ్చినటువంటి డేటా. ఈ డేటాకి మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ క్యాలిక్యులేట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. సో క్వశ్చన్ అడుగుతున్నాడు మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్, మీడియన్ బేస్డ్ మీన్ డీవియేషన్ కట్టండి అన్నమాట. ఇది అంత అడుగుతున్నాను నన్ను. సో క్యాలిక్యులేట్ చేయాలి. రైట్? సో దీనికి నేను అడిగిన పర్సన్ స్టెప్ బై స్టెప్ నాకు చెప్పాలి. సైలెంట్ చెప్పిన సైలెన్స్. స్టెప్ నెంబర్ 1 ఏంటన్నా మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ కట్టాలంటే
వాయిస్ వినబడుతుందమ్మా? సార్ నెట్వర్క్ కొంచెం లోగా ఉంది సార్. సరే నాన్న. ప్రీతి, మా ప్రీతి నా వాయిస్ వినబడుతుందా? లేదు, నీ వాయిస్ నాకు రావట్లేదు నాన్న. సరే ఒకసారి మ్యూట్ లో పెట్టేసుకున్నాను, వేరే వాళ్ళని అడుగుతాను. సత్య శ్రీలక్ష్మి, నీకు నా వాయిస్ వినబడుతుందా? రైట్, చెప్పమ్మా సత్య శ్రీలక్ష్మి. సో దీనిలో మీన్ డివిజన్ అబౌట్ మీడియన్ అడిగారు అనుకో క్వశ్చన్. సో క్యాలిక్యులేట్ చేసే స్టెప్స్ చెప్పు. ఫస్ట్ సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి సార్. సిఎఫ్ ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఫస్ట్ స్టెప్ ఏంటి మీన్ డివిజన్ లో? అసెండింగ్ ఆర్డర్ లో రాయాలి సార్. ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నది కదా సార్. ఫస్ట్ ఏం కట్టాలి? నేను అడుగుతుంది మెథడ్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అడగట్లేదు నేను. మీన్ డివియేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు స్టెప్ నెంబర్ 1 ఏం చెప్పాను? అప్రోప్రియేట్ మెజర్. క్యాలిక్యులేట్ అప్రోప్రియేట్ మెజర్ ఏంటి ఇక్కడ? మీడియన్ సార్. కాబట్టి ఫస్ట్ మీడియన్ కట్టాలి, అంతేనా చెప్పేది? రైట్, మీడియన్ ఎలా కట్టాలి స్టెప్ నెంబర్ చెప్పు. ఫస్ట్ స్టెప్ ఏంటి? సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి సార్. సిఎఫ్ నన్ను చెప్పేది ఎంత? 8 + 12 20, 20 + 20 40, 40 + 10 50. సో టోటల్ is 50, అంతే కదా? yes sir. ఓకే, స్టెప్ నెంబర్ 2, n/2 వాల్యూ. సో n/2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో n/2th వాల్యూ, సో దట్ ఈక్వల్స్ 50/2, దట్ ఈక్వల్స్ 25th వాల్యూ. 25th వాల్యూ ఎక్కడ చూడాలి? ఫ్రీక్వెన్సీలోనా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలోనా? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 25th అనేది ఎక్కడ వస్తుంది? 20 తర్వాత 20 ముందా? 20 తర్వాత సార్. సో 20 తర్వాత అంటే ఇది నా. సో కాబట్టి దీన్ని ఏమనాలి? క్లాస్. ఏమనాలి దీన్ని? మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ అనాలి. ఓకే, వెరీ గుడ్. తర్వాత మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలి సార్. సో ఓకే, మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నా? ఫార్ములా చెప్పు. n/2 - CF - 1/F0 into I. ఓకే, సో క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎల్ డైరెక్ట్ గా రాసేచ్చా లేదంటే ఇంక్లూజివ్ ఎక్స్క్లూజివ్ ఏమైనా ఉందా ఇక్కడ? డైరెక్ట్ గా రాసేయచ్చు సార్. ఎందుకు రాసేయచ్చు? ఇది ఎక్స్క్లూజివ్ సిరీస్ కదా సార్. రైట్, వెరీ గుడ్. 60 + n/2 ఎంత? 25 సార్. మైనస్ F - 1 ఎంత? D. 20/F0 ఎంత? D. 20 into 10th క్లాస్ లెంత్ 10. సో క్యాలిక్యులేట్ చేయనా? 60 ప్లస్, సో ఇది 2 times పోతుందన్న. సో 5/2 దట్ ఈక్వల్స్ టు 2.5. సో దట్ ఈక్వల్స్ టు 62.5. అంతేనా క్యాలిక్యులేషన్? సార్. రైట్, సో మీడియన్ కట్టేసాం. స్టెప్ నెంబర్ 1 అయింది. ఇప్పుడు దాకా మనం చేసినంత ఏంటి? స్టెప్ నెంబర్ 1, అంతేనా కదా? yes sir. అప్రోప్రియేట్ మెథడ్ అయింది. స్టెప్ నెంబర్ 2 ఏంటి? క్యాలిక్యులేట్ అబ్సల్యూట్ డీవియేషన్. డీవియేషన్స్ అంటే ఎలా కట్టాలి? D = అబ్జర్వేషన్ నుంచి అప్రోప్రియేట్ మెజర్ బై అప్రోప్రియేట్ మెజర్. అప్రోప్రియేట్ మెజర్ ఇక్కడ ఉంది, మరి అబ్జర్వేషన్ ఎక్కడ ఉంది? మిడ్ వాల్యూ తీసుకోవాలి సార్. అంటే నెక్స్ట్ స్టెప్ అంటే ఏంటంటే టేబుల్లో XI క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా? సో వాట్ ఈస్ మిడ్ వాల్యూ? 45, 55, 65, 75. ఓకేనా? సో తర్వాత ఇప్పుడు ఏం కట్టాలి? డీవియేషన్స్ కట్టాలి. సో D = mod XI - 62.5. డైరెక్ట్ గా మీడియన్ వేసేచ్చు కదా? రైట్, సో 45 - 62.5 ఎంత క్యాలిక్యులేటర్ లో కొట్టాలి? 17.5 సార్. ఎంతనా? 17.5. 17.5 ప్లస్ మైనస్? ప్లస్ సార్. అన్ని ప్లస్ లేనా అన్ని మైనస్ కూడా ఉండొచ్చా? ప్లస్ లే సార్. అన్ని ప్లస్ ఎందుకని? మోడర్న్ ప్లస్. ఓకే, 55 - 65 62.5. 7.5. 7.5. 65 - 62.5 0.5. 2.5. 75 - 62.5 17.5. అంతేనా? 12.5 కదా సార్. 12.5 సార్ లాస్ట్. 12.5. ఓకే, రైట్ అండ్ సారీ సార్ 12.5. రైట్, థ్యాంక్ యూ. రైట్ అన్న. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటన్నా? నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ నెంబర్ 2 డీవియేషన్స్ కట్టేస్తాం. స్టెప్ నెంబర్ 3 క్యాలిక్యులేట్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ డీవియేషన్స్. అర్థమెటిక్ మీన్ ఆఫ్ డీవియేషన్స్ అంటే ఈ డీవియేషన్స్ అన్నిటికీ ఏం కట్టాలి? అర్థమెటిక్ మీన్ కట్టాలి. అర్థమెటిక్ మీన్ కట్టాలంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ సిరీస్ నాట్ ఫ్రీక్వెన్సీ సిరీస్ ఇది? ఫ్రీక్వెన్సీ సిరీస్ సార్. సో ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు అర్థమెటిక్ మీన్ ఇప్పుడు ఈ D అనేది మన అర్థమెటిక్ మీన్ సంబంధించిన వాల్యూ వేరియబుల్ అయిపోద్ది అనమాట. సో వేరియబుల్ ఫ్రీక్వెన్సీ తెలిస్తే ఏం కట్టాలి? FD or FX నీ ఇష్టం. D అనుకుంటే DA, FD కట్టాలి. సో F × D 8 × 17.5 క్యాలిక్యులేటర్ చేయనా? 140 సార్.
8 into 17.5, that equals to 140. Next, 12 into 7.5, that equals to 90. Next, 20 into 2.5, that equals to 50. Next, 10 into 12.5, that equals to 125. Okay na? So MRC. So total కూడా కట్టేసుకోవాలన్నా ఆటోమేటిక్ గా క్యాలిక్యులేటర్ లో MRC క్యాలిక్యులేట్ చేసుకుంటే అన్ని M ప్లస్ క్యాలిక్యులేషన్ 405 కరెక్టే కదన్నా. సో దెన్ సో తెలిసిపోయింది. సో ఫార్ములా అన్న మీన్ డివిజన్ ఫార్ములా అంటే అర్థమెటిక్ మీన్ అంటే సిగ్మా FD by సిగ్మా F. సో దట్ ఈక్వల్స్ టు 405 by what is sigma F? 50. So 405 by 50. 8.1 sir. 8.1. Okay na? Yes sir. Right. So what is the dispersion? 8.5. 8.1. Right. సర్టిఫికేషన్ అయిపోలేదు. క్వశ్చన్ అడుగుతాను సమాధానం చెప్పేసి వెళ్ళిపో. Yes sir. రైట్. సమాధానం అదే వెళ్ళిపోమంటే అక్కడికి వెళ్ళిపోమని కాదు, చెప్పు కానీ చెప్పు. సో దీనిలో 8.1 క్యాలిక్యులేట్ చేయడానికి మీనింగ్ ఏంటి, దాని అర్థం ఏంటి? ఏం సార్? 8.1 మీనింగ్ ఏంటి? అది మీన్ డీవియేషన్ ఆఫ్ మీన్ సార్. అంటే అర్థం నువ్వు ఏం చెప్తున్నావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవతల వాడికి 8.1 యువర్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అంటే ఏం అర్థం అవుద్ది? సెంట్రల్ టెండెన్సీ మీడియన్ నుంచి వాల్యూస్ వరకు సార్. అది నాన్న దాని అర్థం ఏంటంటే సో మీడియన్ నుంచి అంటే నువ్వు ఎవరైనా ఎగ్జామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ లో స్టూడెంట్ మార్క్స్ అనుకో, నా క్లాస్ నుంచి నెక్స్ట్ ఎవరైనా ఒక స్టూడెంట్ ఎన్ని మార్క్స్ సంపాదిస్తాను అడిగితే ఫస్ట్ ఏం చెప్తావు? 62.5 అంటావు. అర్థమవుతుందా? ఈ 62.5 ఎంతవరకు డివియేట్ అవ్వచ్చు అంటే రాసిన ఎగ్జామ్ కి 62.5 మార్క్స్ ఎగ్జాక్ట్ గా వచ్చేస్తాయి అంటే లేదు ఒక 62.5 కొంత డివియేట్ అవ్వచ్చు. ఎంత డివియేట్ అవ్వచ్చు? 8.1 డివియేట్ అవ్వచ్చు. అంటే మేబీ మార్క్స్ ఎంతవరకు రావచ్చు? 62.5 నుంచి -8.1 దట్ ఈక్వల్స్ టు 54.4. అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం చెప్పేది అర్థమవుతుందా? నేను చెప్తానంటే 62.5 -8.1 ఇక్కడ నుంచి టు 62.5 ప్లస్ 8.1 అంటే అర్థం సింప్లీ 54.42 ప్లస్ 8.1 70.6. అంటే నా ఉద్దేశం ఏంటంటే నా దగ్గర నుంచి ఎవరైనా స్టూడెంట్ నా క్లాస్ నుంచి ఎగ్జామ్ రాస్తే వాడికి ఎన్ని మార్క్స్ నుంచి ఎన్ని మార్క్స్ మధ్యలో రావచ్చు అని ఛాన్స్ ఉందన్నా? 54.4 మార్క్స్ నుంచి 70.6 మార్క్ వరకు వాడికి రావచ్చు. అర్థమవుతుందా? ఈ చెప్పేది ఎగ్జాక్ట్ వాల్యూ కాదని ఎస్టిమేషన్. ఈ ఎస్టిమేషన్ ఎంత డివియేట్ అవ్వచ్చు అని చెప్పడమే డిస్పర్షన్. సో ఎంత డివియేట్ అవ్వచ్చు? అవసరం అయితే ఒక 8 మార్క్స్ వరకు డివియేట్ అవ్వచ్చు. లోయెస్ట్ లో మినిమం 54 వరకు వస్తే హైయెస్ట్ లో మాక్సిమం 70 వరకు కూడా రావచ్చు అని నేను చెప్తున్నాను. అర్థమవుతుందా? రైట్, థ్యాంక్ యూ. దట్ ఈస్ ద మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. సార్ చెప్పండి. అక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అడిగేది. రాద్దాం చేద్దాం. ముందు ఫస్ట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అయిపోయింది కదా. సో దాని కోఎఫిషియంట్ నాన్న. సో కోఎఫిషియంట్ ఫార్ములా ఏంటన్నా? మీన్ డీవియేషన్ అబౌట్ మెజర్. మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఈ క్వశ్చన్ లో బై అప్రాప్రియేట్ మెజర్ మీడియన్ ఇంటూ 100. అంతే కదా ఫార్ములా? మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ బై మీడియన్. ఎందుకంటే క్వశ్చన్ లో మీన్ డీవియేషన్ అబౌట్ మన ఫార్ములాలో మీన్ డీవియేషన్ అబౌట్ అప్రాప్రియేట్ మెజర్ వాట్ ఇస్ అప్రాప్రియేట్ మెజర్? మీడియన్. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ 62.5. 8.1. రాంగ్. 8.1 by 62.5. 100. సో ఎంత పర్సెంటేజ్ డివైడ్ అవుతుందో అడుగుతున్నాను అన్న. మనం ప్లస్ మైనస్ చెప్పేది పర్సెంటేజ్ చెప్తున్నాడు. ఎంత అన్న? 12.96 సార్. 8.1 by 62.5 into 100. 12.96. అంటే ఉద్దేశం ఏంటంటే నా నెంబర్ 12.96% డివైడ్ అవుద్ది అంటే ప్లస్ గానీ మైనస్ గానీ అవుద్ది అన్నాడు. అంటే దాని అర్థం కూడా ఇదేగా 54.4 to 70.6. ఓకేనా? ఎనీ డౌట్స్? సో మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఇది నాన్న. సో ఎవరికైనా ఫార్ములా అర్థం కాకపోయినా ఏదైనా అర్థం కాకపోయినా దయచేసి ఇప్పుడే అడగండి. సో డౌట్ ఏమిటంటే అడగండి నన్ను, లేకపోతే కనుక మనం నెక్స్ట్ వెళ్దాం. అందరికి మీన్ డీవియేషన్ క్లియర్ అయినా? సేస్ yes ఆర్ నువ్వు కూడా నువ్వైనా పర్వాలేదు. వెరీ గుడ్ అన్న. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ డిస్కషన్ లో లాస్ట్ వన్ ఇస్
స్టాండర్డ్ డీవియేషన్. సో మరి ఇది చెప్పేసుకుని ఆ తర్వాత క్లోజ్ చేస్తాను, పర్వాలేదా? 15 minutes. yes ఎవరికైనా ఏమైనా వర్క్ ఉందా మా అందరికి కూడా? సో ఈ క్లాస్ ఇంకొక 15 minutes అని, ఎందుకంటే స్టాండర్డ్ డీవియేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకో, సో పూర్తిగా డిస్పర్షన్ థియరీ కంప్లీట్ అయిపోతుంది కదా. సో బెటర్. సో మీరు రేపు డిస్పర్షన్ మీద ఉన్న సమ్స్ అన్ని చేసుకుని రావచ్చు వర్క్. సో కాబట్టి నేను స్టాండర్డ్ డీవియేషన్ కూడా కంప్లీట్ చేసేస్తాను ఇప్పుడే, రైట్? సో ఫోర్త్ వన్ ఏ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ డీవియేషన్కి వెళ్ళడానికన్నా ముందు ఒక విషయం చెప్పండి సార్. మీన్ డీవియేషన్ ఈజ్ ఇట్ ఏ కరెక్ట్ డీవియేషన్? ఇది కొంచెం బెటర్ డీవియేషన్ అయినా అని క్వశ్చన్ అడిగితే, సో రైట్ రాంగ్ గా అని అడిగితే కనుక ఎవరు చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ రఘురామ్. ఎస్ సార్. ఇది కరెక్ట్ గానే ఉందా? ఎందుకంటే ఇది డెఫినేషన్ మీట్ అయిందా, మీట్ అవ్వలేదా? మీట్ అయింది సార్. డెఫినేషన్ మీట్ అయింది. ఎందుకంటే ఇది డీవియేషన్ కట్టింది దేనికి? మెజర్, అబ్జర్వేషన్ కి అప్రాప్రియేట్ మెజర్ కదా. రైట్. ఇంకా ఫైనల్ గా నువ్వు కట్టినటువంటి వాల్యూ నిజంగా అప్పుడు క్వశ్చన్ నేను అడిగాను అనుకో, నేనే యావరేజ్ కట్టి 62.5 మార్క్స్ చెప్పాను కదా, ఎంత డీవియేషన్ ఉంటుందా అంటే 8 మార్క్స్ తక్కువగా లేదా 8 మార్క్స్ ఎక్కువగా ఎంత డీవియేషన్ ఉంటుందా అని అడిగితే, కొంచెం ఎంత డీవియేషన్ ఉంటే నువ్వు ఇది ఎందుకు చెప్పడం? నంబర్ ఎక్కువ చెప్పేస్తున్నావు కదా. సో ఈ నంబర్ ని తగ్గించడం కోసం ఇంకొక ఆల్టర్నేటివ్ దట్ ఆల్టర్నేటివ్ దట్ ఈస్ ఆల్సో బెస్ట్ వన్, దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ డీవియేషన్. అంటే దీనిలో కొంచెం రిస్క్ పర్సంటేజ్ పెరుగుతుందన్న, సో అందువల్ల ఇంకొంచెం డీవియేషన్ వాల్యూని తగ్గించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ డీవియేషన్. సో దీనికి డెఫినేషన్ నేను రాస్తాను. ఇట్ ఈస్ రూట్ మీన్ స్క్వేర్ డీవియేషన్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ అరిథమెటిక్ మీన్. రైట్? ఇది డెఫినేషన్. సో దీని తర్వాత చూద్దాం. ఫస్ట్ డీవియేషన్ అంటే జనరల్ గా మీనింగ్ ఏంటి? అబ్జర్వేషన్ కి అప్రోప్రియేట్ మెజర్ కి అని అనుకున్నాం డెఫినేషన్ లో. రైట్? స్టాండర్డ్ డీవియేషన్ విల్ కన్సిడర్ ఓన్లీ వన్ అప్రోప్రియేట్ మెజర్, దట్ ఈస్ అరిథమెటిక్ మీన్. రైట్? ఇప్పుడు మీన్ డీవియేషన్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన మీన్ డీవియేషన్ లో 3 అప్రోప్రియేట్ మెజర్స్ తీసుకోం, లైక్ మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ. కానీ స్టాండర్డ్ డీవియేషన్ విల్ కన్సిడర్ ఓన్లీ వన్ అప్రోప్రియేట్ మెజర్, దట్ ఈస్ అరిథమెటిక్ మీన్. ఓకేనా? సో స్టాండర్డ్ డీవియేషన్ కన్సిడర్ ఓన్లీ వన్ మెథడ్, దట్ ఈస్ అరిథమెటిక్ మీన్. సో అరిథమెటిక్ మీన్ ఎందుకు తీసుకున్నాము మనం? మిగతా తీసుకోవట్లేదు, మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో నేర్చుకున్నాము ముందు క్లాస్ లో. వాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ? ఈజ్ అరిథమెటిక్ మీన్, బికాస్ ఇట్ సాటిస్ఫైస్ మాక్సిమం క్రైటీరియా ఆఫ్ ఐడియల్ మెజర్మెంట్ కండిషన్స్. సో ఐడియల్ మెజర్మెంట్ అంటే ఏముంటాయని ఒక 5 పాయింట్స్ తీసుకుని అరిథమెటిక్ మీన్ ఒక్క పాయింట్ మాత్రమే డివైడ్ చేస్తుంది. అయినప్పటికీ మాక్సిమం క్రైటీరియా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి అరిథమెటిక్ మీన్ ఇస్ ద బెస్ట్ మెథడ్, బెస్ట్ మీన్, బెస్ట్ యావరేజ్ అని మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఆ అరిథమెటిక్ మీన్ ఒక్కదాన్ని కన్సిడర్ చేస్తుంది కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ డిస్పర్షన్ అంటాం. సో స్టాండర్డ్ డీవియేషన్ ఏమంటాం మనం? బెస్ట్ మెజర్ అంటాం, బికాస్ ఇట్ కన్సిడర్స్ ఓన్లీ arithmetic mean. So standard deviation is the best measure of deviation or dispersion because it considers only arithmetic mean. But mean deviation considers 3 things: mean, median and mode. Right? Next. ఇంకా చూడండి, డీవియేషన్స్ అంటే అబ్జర్వేషన్ కి దీనికి డీవియేషన్, దాన్నే మనం డి అంటాం. సో రూట్ మీన్ స్క్వేర్, మీన్ అంటే అర్థమెటిక్ మీన్ ఆఫ్ డీవియేషన్స్. సో డీవియేషన్స్ ఎక్కడి నుంచి? ఓన్లీ అర్థమెటిక్ మీన్. సో ఇక్కడ ఓన్లీ అర్థమెటిక్ మీన్ అని వేరే ఏమీ ఉండదు. సో డీవియేషన్స్ అర్థమెటిక్ మీనే, దానికి కట్టాల్సిందే అర్థమెటిక్ మీనే, అండ్ దానికి ఏం యాడ్ చేయాలి? రూట్ యాడ్ చేయాలి. సో దీనికి డైరెక్ట్ ఫార్ములా స్టెప్స్ కూడా అవసరం లేదు. సిగ్మా రూట్ ఓవర్ రూట్ కట్టమన్నాడు. మీన్ అంటే సిగ్మా డి స్క్వేర్ బై ఎన్, సిగ్మా డి. అయితే దీన్ని స్క్వేర్ కూడా చేయాలి. డీవియేషన్ ఏం చేయాలి? స్క్వేర్, సిగ్మా డి స్క్వేర్ బై ఎన్. ఇది ఒక ఫార్ములా. ఆర్ ఇక్కడ ఇంకోటి రాస్తాను, ఈ ఫ్రీక్వెన్సీ ఉంటే కానీ సిగ్మా ఎఫ్ ఇంటూ డి స్క్వేర్ బై సిగ్మా ఎఫ్. ఫార్ములా ఇది. Where so d equals to x minus arithmetic mean. Simple. X minus arithmetic mean. సో మోడ్ ఎందుకు పెట్టలేదు? స్క్వేర్ చేస్తున్నప్పుడు మైనస్ ఉన్న ప్లస్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో మనకి మోడ్ అబ్సల్యూట్ వాల్యూ కూడా అవసరం లేదు. సో ఎక్స్ అంటే అబ్జర్వేషన్, అబ్జర్వేషన్ నుంచి అర్థమెటిక్ మీన్ కట్టాలి. సో అర్థమెటిక్ మీన్ మాత్రమే కన్సిడర్ చేస్తాం, ఏదైనా రాయలేదు కాబట్టి డీవియేషన్ అంటే ఎక్స్ మైనస్ అప్రోప్రియేట్ మెథడ్ అని మీన్ డీవియేషన్ లో కట్టినట్టు ఇక్కడ చెప్పట్లేదు, ఎందుకంటే ఒకటే మెథడ్, దట్ ఇస్ కాల్డ్ అర్థమెటిక్ మీన్.
సో డైరెక్ట్ ఫార్ములా రైట్. అలాగే దీనికి ఇలా చెప్తే ఇంకొక ఫార్ములా కూడా ఉందన్న, ఇంకొక అనదర్ డైరెక్ట్ ఫార్ములా ఉందన్న, దట్ ఈస్ సిగ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా x స్క్వేర్ బై n మైనస్ x బార్ హోల్ స్క్వేర్ రైట్ అన్న. ఆర్ ఇంకొక ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా fx స్క్వేర్ బై సిగ్మా f మైనస్ x బార్ హోల్ స్క్వేర్ రైట్. ఇది డైరెక్ట్ ఫార్ములా, ఇది డీవియేషన్స్ కట్టడం అన్న. అంటే డీవియేషన్స్ కట్టకుండా డైరెక్ట్ గా మనం అబ్జర్వేషన్స్ తీసుకుని డైరెక్ట్ చేసేయచ్చు. అబ్జర్వేషన్స్ కి అర్థమెటిక్ మీన్ కడితే చాలా డీవియేషన్స్ తో సంబంధం డైరెక్ట్ ఫార్ములా వేసేయచ్చు. అంటే అబ్జర్వేషన్స్ అన్నింటినీ స్క్వేర్ చేసి యాడ్ చేసి డివిజన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేసేసి మైనస్ మీన్ ని స్క్వేర్ చేసేయచ్చు. రెండో ఆప్షన్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్ తో ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై చేసి సిగ్మా ఎఫ్ కట్టి మైనస్ మళ్ళీ మీన్ కూడా కట్టి స్క్వేర్ చేయడం. ఇది ఒక మెథడ్. ఏ మెథడ్ లో కట్టినా అది ఆన్సర్ విల్ బి సేమ్. ఓకేనా. సో ఏ మెథడ్ లో కట్టినా స్టాండర్డ్ డీవియేషన్ విల్ బి సేమ్. సో మళ్ళీ క్వశ్చన్ మార్క్ వస్తుంది, సరే అబ్జర్వేషన్ అంటే ఎలా కట్టాలి? అబ్జర్వేషన్ కట్టాలి అంటే కనుక ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్లాస్ ఇంటర్వెల్ ఇట్ ఇస్ ఆల్వేస్ మిడ్ వాల్యూ. అబ్జర్వేషన్ రిఫర్స్ టు మిడ్ వాల్యూ ఆఫ్ ఏ క్లాస్ ఇంటర్వెల్. సేమ్ టు సేమ్ లైక్ మీన్ డివియేషన్. మీన్ డివియేషన్ లో అర్థమెటిక్ మీన్ కాకుండా అన్ని తీసుకుంటే ఇక్కడ అర్థమెటిక్ మీన్ తీసుకుంటాం. రెండు రూట్ కడతాం, స్క్వేర్ చేస్తాం. డీవియేషన్ ఏం చేస్తాం? స్క్వేర్ చేసి రూట్ కడతాం. మీనే కడతాం. డీవియేషన్స్ కి మీనే, కానీ రూట్ కట్టాలి, డీవియేషన్ స్క్వేర్ కూడా చేయాలి. స్క్వేర్ చేసి డీవియేషన్స్ కి మీన్ కట్టాలి. ఇక్కడైతే ఏం చేయాలి? డైరెక్ట్ గా డీవియేషన్స్ కి మీన్ కడితే చాలు, స్క్వేర్ చేయాల్సిన లే, రూట్ కట్టాల్సిన లే. ఇక్కడ డీవియేషన్స్ కి స్క్వేర్ చేయాలి, మళ్ళీ మీన్ కట్టాలి. రైట్. ఇది మనం గుర్తుపెట్టుకొస్తున్నాం. అందుకే దీని డెఫినేషన్ పేరేంటి? రూట్ మీన్ స్క్వేర్ డీవియేషన్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ అర్థమెటిక్ మీన్. Right, this is the standard deviation. Last and final formula nana. So B, coefficient of variation. So standard deviation is also known as coefficient of variation. So coefficient of variation formula COV equals to standard deviation by arithmetic mean into 100. And direct formula ఎందుకంటే ఇది only based on arithmetic mean. ఇంతకు ముందు mean deviation by appropriate method అని వస్తుంది. appropriate method ఒకటే ఉంది, ఏంటది? arithmetic mean. So కాబట్టి standard deviation by arithmetic mean into 100 is the coefficient of variation. రైట్ అండి. ఇది ఫార్ములా, స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా. సో దీని మీద కూడా మనం టెక్స్ట్ బుక్ నుంచి ఒక సమ్ సాల్వ్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ 15.2.12 పేజ్ నెంబర్ 15.41 లో ఒక ఎగ్జాంపుల్ ఉందన్న. ఎగ్జాంపుల్ ని సో దీనిలోకి నేను తీసుకుని వస్తాను. ఒక్క ఎగ్జాంపుల్ చేద్దాం. సో 15.2.7 అనే ఎగ్జాంపుల్ అన్న. సో లేదు పేజ్ నెంబర్ కావాలంటే 15.4241 ఎగ్జాంపుల్ అన్న. సో దానిలో మనకి ఇన్ఫర్మేషన్ ఏముంది? క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ ఉందన్న. ఆ రెండు నేను ఫస్ట్ ఇక్కడ రాసుకుంటాను. సో ఆటోమేటిక్ గా క్వశ్చన్ నీకు అర్థమైపోతున్నాను. క్లాస్ ఇంటర్వెల్ 50 to 52, 17, 52 to 54, 35, 54 to 56, 28, 56 to 58, 15, next 58 to 60, 5. ఇదేనా డేటా? సో దీనికి మనం అడుగుతున్నాను క్వశ్చన్, స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అని అడుగుతున్నాను. స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటి? రెండు మెథడ్స్ ఉన్నాయన్న. మెథడ్ 1 డీవియేషన్స్ మెథడ్, సో మెథడ్ 2 డైరెక్ట్ మెథడ్. సో రెండు కడతాను నీకు అర్థం అవడం కోసం. సో ముందు డీవియేషన్ మెథడ్ కడతాం. సో డీవియేషన్ మెథడ్ లో ఏం చేయాలి? ఫస్ట్ ఎక్స్ అంటే ముందు మీన్ కట్టాలి. మీన్ కట్టాలన్నా కూడా ఎక్స్ అంటే ఏంటి? మిడ్ వాల్యూ. సో మిడ్ వాల్యూ ఈజ్ 51, 53, 55, 57, 59 మిడ్ వాల్యూ. సో మీన్ కట్టాలి కదా, అర్థమెటిక్ మీన్ ఎఫ్ ఇంటూ ఎక్స్ అన్న. ఫ్రీక్వెన్సీ నెక్స్ట్ తో మల్టిప్లై చేయాలి. సో క్యాలిక్యులేటర్ జాగ్రత్త చేయండి. 17 into 51 m plus 1 minute 17 into 51 m plus 867 అమ్మ. నెంబర్ 7 తప్పు చేస్తే కనుక చెప్పన్నాను. 35 into 53 m plus 1855. నెక్స్ట్ 28 into 55 m plus 1540. నెక్స్ట్ 15 into 57 m plus
855 నేను మిస్టేక్ అమ్మా ప్లస్ 295 MRC 5412 ఓకేనా రైట్ సో తర్వాత సిగ్మా ఎఫ్ 17 plus 35 plus 28 plus 15 plus 5 that equals to 100 నా సో ఎందుకు ఎఫ్ఎక్స్ కట్టాను నేను సిగ్మా ఎఫ్ ఎందుకు కట్టాను ఫస్ట్ మీన్ కట్టాలి కదా సో ఫార్ములా అప్లై చేయాలంటే ఫార్ములా ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్ డి స్క్వేర్ బై సిగ్మా ఎఫ్ ఇది ఫార్ములా ఎఫ్ అంటే ఇక్కడ ఉంది డి స్క్వేర్ కావాలి డి అంటే డీవియేషన్స్ కావాలి డీవియేషన్స్ అంటే అబ్జర్వేషన్ కి మీన్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అని సో మీన్ కట్టాలి సో అర్థమెటిక్ మీన్ ఎంత అంటే 5412 by 100 so that equals to 54.12 54.12 is the arithmetic mean. First of all it is the arithmetic mean. So arithmetic mean కట్టిన తర్వాత మనం రెగ్యులర్ ఫార్ములా అప్లై చేయాలన్న సిగ్మా ఎఫ్ డి స్క్వేర్ బై ఫార్ములా ఎఫ్ ఇంటూ డి స్క్వేర్ చేయాలి ఫస్ట్ డి కట్టాలి దాన్ని స్క్వేర్ చేయాలి సో వాట్ ఈస్ డి xi మైనస్ arithmetic mean దాన్ని స్క్వేర్ చేయాలి సో డి స్క్వేర్ ఓకేనా డి స్క్వేర్ కాలం సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి x అంటే 51 మైనస్ 54.12 that equals to 3.12 so into 3.12 so that equals to 9.734 9.73 4 3 digits 2 digits వేయండి చాలు అంతకుమించి అవసరం లేదు 53 minus 54.12 that equals to 1.12 into 1.12 so that equals to 1.254 digits okay na so mali 55 minus 54.12 so that equals to 0.88 into 0.88 0.7744 57 minus 54.12 into 2.88 8.2944 square చేస్తాం మనం 59 minus 54.12 that equals to 4.88 into 4.88 that equals to 23.8144 right then see numbers on square so next value is ఏం చేయాలన్నా f into d square formula f ని d square తో multiply చేయాలన్నా so calculate 17 into 9.734 and plus 165.478 next 35 into 1.254 m plus 43.89 next 28 into 0.7744 m plus 21.6832 next 15 into 8.2944 m plus 124.44 416 or 121.416 next 5 into 23.8144 m plus 119.072 చెప్పండి అన్న ఎంఆర్ అదే డి ఫార్ములా మీరు టెక్స్ట్ బుక్ లో వేరేలా ఇచ్చారు సార్ డీవియేషన్ ఫార్ములా ప్రాబ్లం ఏముంది ఎలా ఇస్తే ఏముంది హెచ్ఐ మైనస్ ప్రొసీజర్స్ ఏమేనా అది కాదు సార్ హెచ్ఐ మైనస్ ఏ బై సి అని ఇచ్చారు సార్ టెక్స్ట్ బుక్ లో హెచ్ఐ మైనస్ ఏ బై సి అదే ఎగ్జాంపుల్ క్వశ్చన్ పైన ఉంది సార్ xi minus a by c yes sir అది నెంబర్ వాల్యూస్ పెద్దవి ఉన్నప్పుడు మనం క్యాలిక్యులేటర్ వాడకుండా చేసే ప్రొసీజర్ నా కానీ మన క్యాలిక్యులేటర్ అలౌడే కదా yes sir సో నీకు అర్థమెటిక్ మీన్ కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ లో చదువుకునేటప్పుడు ఫార్ములాని ఈజీ చేయడం కోసం ఎస్యూమ్డ్ మీన్ తీసుకుంటాం గుర్తుందా yes sir ఆ మెథడాలజీ అన్నమాట సో మన క్యాలిక్యులేటర్ అలౌడ్ కాబట్టి అవసరం లేదు నాన్న డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు ఓకే సార్ అందుకే నేను అది చెప్పలేదు అసలు అవసరం ఏమీ లేదు నాన్న సో మీరు కావాలంటే మీ టెక్స్ట్ బుక్ లో అజ్యూమ్డ్ మీన్ ఫార్ములా ఉంటుంది చూసుకోండి సో ఫార్ములా అవసరం లేదు డైరెక్ట్ చేయొచ్చు సో అది ఎప్పుడు చేస్తామంటే క్యాలిక్యులేటర్ లేని వాళ్ళు అలౌ చేయని వాళ్ళు సమ్ సాల్వ్ చేయడానికి ఈజీ అవడం కోసం ఆ మెథడాలజీ వాడతాం ఓకే సార్ రైట్ నా చేయనా సాల్వ్ చేయండి దీనిలో సిగ్మా ఇప్పుడు ఫార్ములా డైరెక్ట్ గా సిగ్మా ఎఫ్ డి స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 474.53 వచ్చిందని 474 బై సిగ్మా ఎఫ్ 100 నా 474 by 100 474 by 100 సో వాల్యూ వస్తుంది దానికి రూట్ కట్టాలి సో ఆన్సర్ ఇస్ 2.177 సో అప్రాక్సిమేట్ ఆన్సర్
2.177 2.18 అంతేనా కదా? టెక్స్ట్ బుక్ ఆన్సర్ వచ్చిందా లేదా? 2.18 ఇచ్చారు సార్. అదే 177 అంటే 180 కదా. సో ఇది మెథడ్ 1 అన్న. సో మెథడ్ 1 చేయాలంటే ఇంతకు ముందు అయితే ఎక్స్ కట్టాము, ఎఫ్ఎక్స్ కట్టి మీన్ లేదా మీన్ డివిజన్ మీడియన్ ఏదైతే అది కట్టాము, దీని స్క్వేర్ చేయాలి. రైట్ అన్న, అబ్జర్వ్ చేయాలి. డి ఒకటే తీసుకున్నాం కానీ స్టాండ్ డివిజన్ ఏం చేయాలి? డీని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసేకి ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి ఎఫ్ ఇంటూ డి స్క్వేర్ బై సిగ్మా ఎఫ్ చేయాలి. ఓకేనా? రైట్. సో మెథడ్ నెంబర్ 2 డైరెక్ట్ ఫార్ములా ఏంటన్నా? స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ బై సిగ్మా ఎఫ్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. సో ఎక్స్ బార్ వరకు సేమ్ నాన్న. సో అంటే ఇది ఒక్కటి కడితే చాలు కదా, స్క్వేర్ రూట్ ఆఫ్. మరి మెథడ్ నెంబర్ 2 చేయాలంటే ఇక డీతో సంబంధం లేదు, ఈ కాలమ్స్ అవసరం లేదు. ఏం చేయాలి? ఎఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కట్టాలి. ఎఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ని స్క్వేర్ చేయాలి, ఎఫ్ తో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేసి సిగ్మా ఎఫ్ స్క్వేర్ కట్టాలి. నేను కడతాను, అది కూడా క్యాలిక్యులేట్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో చాలా ఈజీ నన్ను పెద్ద విషయం కాదు. 17 ఎక్స్ స్క్వేర్ చేద్దాం. 51 ఇంటూ 51 ఇంటూ 17 m ప్లస్ 44 217. నెక్స్ట్ 35 ఇంటూ 53 ఇంటూ 53 98315. నెక్స్ట్ 28 ఇంటూ 55 ఇంటూ 55 m ప్లస్ ఒక్క నచ్చిన మిస్టేక్ వచ్చింది 17 ఇంటూ 51 ఇంటూ 51 right. Next 35 into 53 into 53 plus 98315. 28 into 55 into 55 and plus next is 84,700. Next is 15 into 57 into 57 and plus 48,735. Next is 5 into 59 into 59 and plus 17,405. So total MRC 44,217 plus 98,315 plus 84,700 plus 48,735 plus 17,405. సో పెద్ద పెద్ద నెంబర్స్ వస్తున్నాయి కదా అన్న. ఈ నెంబర్స్ అన్ని ఈజీ చేయడం కోసం ఆ ఫార్ములా టెక్నిక్ వాడతాం అన్న. మనం క్యాలిక్యులేట్ అవ్వడం టైం వేస్ట్ వరకు డైరెక్ట్ చేయొచ్చు. సో 293,372 బై సిగ్మా ఎఫ్ డైరెక్ట్ గా 100 మైనస్ ఎక్స్ బార్ అంటే 54.12 హోల్ స్క్వేర్. 54.12 ఇంటూ 54.12 2928.97 అంట. సో డైరెక్ట్ గా స్క్వేర్ రూట్ ఆఫ్ 293,372 బై 100 దట్ ఈక్వల్స్ టు 2933.72 minus 2928.97 minus 2928.27 2928.27 తీస్తే 5 స్క్వేర్ రూట్ ఆఫ్ 5.45. సో దీనికి రూట్ కడితే కనుక అప్రాక్సిమేట్ ఆన్సర్ అన్న 2.33 వచ్చిందన్న. ఎక్కడ మిస్టేక్ చేస్తుంటాం, జాగ్రత్తగా అర్థం చేయండి. ప్రొసీజర్ ఇస్ సేమ్. ఓకేనా? సో ఆల్మోస్ట్ సేమ్ 2 కి దగ్గరలో వచ్చిందన్న. సో చిన్న వేరియేషన్ మేబీ నాకు తెలిసి స్క్వేర్ లో ఎక్కడో జరిగి ఉంటుంది. సో అబ్జర్వ్ చేయండి అన్న, సాల్వ్ మీరు చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా? సో ఈ మెథడ్ చేసినా ఆల్మోస్ట్ ఆన్సర్ సేమ్ వస్తుంది. పాయింట్స్ వేరియేషన్ ఉంటుంది అంతే. సో మనం చిన్న మిస్టేక్ ఏదో చేస్తుంటాం, అబ్జర్వ్ చేసి చేయండి. ఎవరైనా చేశారా నాతో పాటు సమ్ము? ఏ నెంబర్ మిస్టేక్ చేశారా నెంబర్ వేసినప్పుడు? లాస్ట్ లో సార్ మీరు 9 తో బదులు 9 to 8 చేశారు సార్. ఎక్కడమ్మా? ఈ నెంబర్స్ అన్ని రైటేనా? Yes sir. సార్ అవన్నీ కరెక్టే సార్. 293 తీసుకున్న టోటల్ కూడా కరెక్టేనా? యావరేజ్ రాంగా? ఓకే. 54.12 into 54.12 రాంగా? yes sir. 2928 కరెక్టే. 2928.97 సార్. ఓకే. డిఫరెన్స్ రాంగ్ అయితేనా? ఓకే, రెండింటికి డిఫరెన్స్ రాంగ్ అయితేనా అంతేనా? yes sir. 4.02 వచ్చింది రైట్. దానికి రూట్ కడితే 2.00 వస్తుంది. మరి కాదు కదా, ఒక నిమిషం. 4.75 వస్తున్నాను. ఇది కూడా ఓకే. దానికి 4.75 కి రూట్ కడితే ఆన్సర్ 2.00
17 approximately మనకు కదా. Yes, sir. Right done. So this is the methodology. Right. So only number calculation mistake పెద్ద ప్రాబ్లం లేదు, మీరు జాగ్రత్తగా చేసుకోవచ్చు. మా అందరికీ స్టాండర్డ్ డివిజన్ అర్థమైంది ఎలా కదా? Yes, sir. రైట్. సో రేపు మీ క్లాస్ వచ్చేటప్పటికి మీరు చేయాల్సిన వర్క్ నాన్న. సో నేను నెంబర్స్ ఇక్కడ చెప్తాను, హోంవర్క్ నెంబర్స్ అన్ని కూడా. సో జాగ్రత్తగా సాల్వ్ చేసుకుని రండి. సో డిస్పర్షన్ అందరూ కూడా. సో నేను ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పాల్సి ఉన్నాయి, మళ్ళీ చెప్తాను, నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం, కంగారేమీ లేదు. సో ఈ క్లాస్ లో మీరు చేయాల్సిన పని ఏంటంటే సెట్ బి తీసుకుని జాగ్రత్తగా నేను చెప్పే ప్రతి నెంబర్ నోట్ చేసుకుని రావాలి. సెట్ బిలో 1 3 5 6 7 10 అమ్మాయి అన్ని కూడా సెట్ బి నాన్న. ఓకేనా? సెట్ బిలో 10 11 13 16 18 20 సెట్ బిలో నాన్న. అలాగే సెట్ సిలో 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ట్రై చేయండి అండి. ఓకేనా? సో అందరూ నోట్ చేసుకున్నాను క్వశ్చన్స్ ఏమి ఇచ్చాను. సెట్ ఏలో అమ్మ ఇవన్నీ మీరు ట్రై చేస్తే దానిలో బోల్డ్ డౌట్స్ వస్తే నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, కంగారు పడాల్సిన అవసరం లేదు. ముందు మీరు ట్రై చేయండి అందరూ కూడా. సెట్ బిలో 1 3 5 6 7 10 11 13 16 18 20 22 సమ్స్ చేయాలి. సారీ 12 సమ్స్. సెట్ సిలో ఒక 8. సో 12 ప్లస్ 8 టోటల్ 20 క్వశ్చన్స్ అయినా ఈజీగా 2 to 3 hours పడుతుంది టైం కరెక్ట్ గా చేస్తే. సో వర్క్ చేయండి, డౌట్స్ వస్తాయి. ఈ డౌట్స్ అన్నిటిని నేను నెక్స్ట్ క్లాస్ లో క్లారిఫై చేస్తాను. సో ఇంకొంచెం థియరీ కూడా ఉంది, అది కూడా మన నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. రైట్. ఎవరికైనా డౌట్స్ లేవు కదా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ రేపు సేమ్ టైమింగ్స్ 10:30 to 12:30 ఉంటాను. బాయ్ నాన్న. థ్యాంక్ యూ సార్. Thank you, sir.